ఇతన్ని తీసుకొని వెళ్ళి జైల్లోకి వాలంటైన్ ఇతన్ని కలవడానికి జైలు అధికారి కూతురు వచ్చింది. ఆమెకు ఇతనంటే ఇష్టం. రోజు వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్తూ ఉండేదన్నమాట. ఇతనికి ఉరిశిక్ష వేశాడు రాజు. ఈ ఫిబ్రవరి 14th అతన్ని ఉరి తీసేది లాస్ట్ ఒక లెటర్ ఇస్తాడనమాట ఆ అమ్మాయికి. ఇక నన్ను ఉరి తీస్తున్నారు, ప్రేమ అనేది హర్షించదగిందే అని చెప్పి అతను లెటర్ ఇస్తాడనమాట. అందుకని అసలు లవ్ అంటే ఏంటి? ఇవాళ ప్రేమ అనేది కూడా పక్షి గూట్లో కొద్ది కాలమే ఉంచుకుంది, తర్వాత రెక్కలతో ఆడించటం నేర్పుద్ది. వెళ్ళు, గూట్లో నీ తోసేస్తుంది, వెళ్ళు, ప్రపంచంలో బ్రతుకు, నేను ఎప్పుడు నీతో ఉండను. జీవితంలో ఒకళ్ళు మనకు తోడుగా ఉండాలి అనేది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో రాసి పెట్టుంది. ఇప్పుడు దానికే భయపడుతున్నారు అందరూ. ప్రేమించుకునేటప్పుడు రాని విభేదాలు పెళ్ళైన తర్వాత ఎందుకు వస్తాయి అనేది ఈ తరం ప్రశ్న వేస్తుంది. చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒకళ్ళతో ఒకళ్ళు చర్చలు చేసుకోవాలి. నా అంబిషన్ ఇది, నా లైఫ్ స్టైల్ ఇది, మీరు నాతో ఒక మంచి సినిమా తీశారు, చాలా విలువలతో కూడింది. ఆ సినిమా చూసిన తర్వాత మన మనస్సంతా కూడా ఆ విలువల గురించి ఆలోచిస్తారు. ఎంత గొప్ప విలువలు ఈ హీరోలో ఉన్నాయి, అవి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళటం, టెంపరీగా ఉండటం, తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ముందుకు వెళ్ళిపోవటం. ఇద్దరితో కాదు వివాహం, తాలిబొట్టు నేలకు తగిలినా కూడా సహించేవాళ్ళు కాదు. ఆదత్య దాంపత్యం అంటే ఎవరిని చెప్పుకుంటాం మనం? సీతారాములనే కదా. నమస్కారం, వెల్కమ్ టు ఇంటాక్స్. చాలా సంతోషంగా ఉంది మీరు రావటం. మేము యాక్చువల్లీ ఫిబ్రవరి 14కి ఈ వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకున్నప్పుడు, నెల క్రితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరిని తీసుకొద్దాము, రిలేషన్ గురించి మాట్లాడే వాళ్ళని తీసుకొద్దామా, ఒక సైకాలజిస్ట్ని తీసుకొద్దామా, లేదా ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొద్దామా అంటే ఆ రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో తర్వాత మీ వీడియో నేను చూసాను. మా అమ్మగారి కాంటెంట్ దానిలో పెట్టినప్పుడు, ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మీ వీడియో చూసాను. అంటే నిజంగా ఒక సాధారణ మహిళ తన జీవితంలో, తన లైఫ్ స్టేజెస్లో ఎంతో మందికి నేర్పిస్తూ, తను నేర్చుకుంటూ ఒక రిలేషన్స్ గురించి చెప్పగలిగే వ్యక్తి ఒక సాధారణ మహిళ అయి ఉంటుంది. అందుకని ఈసారి పాడ్కాస్ట్కి ఒక నార్మల్ సాధారణ మహిళ తన జీవితంలో ఉన్న ఒక రిలేషన్స్ కావచ్చు, ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకొని ఒక నలుగురికి మీరు యాజ్ అ టీచర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాకు నిజంగా బాగా ఎక్సైటింగ్ అనిపించింది. అసలు మీతోనే మేము ఎందుకు చేయకూడదు రిలేషన్ గురించి పాడ్కాస్ట్? ఎందుకంటే లవ్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నాకొక అర్థం ఉంటుంది, మీకొక అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక డిఫరెంట్ అర్థాలుంటాయి. ఒక్కొక్క మూవీని ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటాం మనం. సో ఇదివరకు ఉన్న లవ్ కావచ్చు, ఇదివరకు ఉన్న రిలేషన్స్ కావచ్చు, ఏవైతే ఇప్పుడు మారుతూ వస్తున్నాయో అవన్నీ చెప్పేవాళ్ళు మీరని మాకు అనిపించింది యాక్చువల్లీ. సో మీ దృష్టిలో అసలు లవ్ అంటే ఏంటి? లవ్, ప్రేమ అంటే మనం దేన్నైతే ఇష్టపడుతున్నామో దాన్ని ప్రేమ అంటారు. మరి ఇష్టపడడం అనేది మనుషులని కావచ్చు, పదార్థాలని కూడా కావచ్చు. ఒక్కసారి ఇష్టపడ్డాము అంటే దాన్ని ఎంత కష్టపడైనా స్వీకరిస్తాం, కష్టపడతాం దానికోసం, దాన్ని మన సొంతం చేసుకుంటాం, అంటే స్వీకరిస్తాం. ఇక అప్పటి నుంచి మొదలవుతుంది అనమాట మనం ఇష్టపడిన, ప్రేమించిన వస్తువుని గాని, మనిషిని గాని రక్షించడం. ప్రేమ అంటే దేన్నైతే మనం ఇష్టపడుతున్నామో, దేన్నైతే మనం కావాలనుకుంటున్నామో, దేని వల్ల అయితే మనం ప్రయోజనం పొందాలి అనుకుంటున్నామో దాన్ని రక్షించాలి. అంటే దేన్ని ఇష్టపడుతున్నామో దాని పట్ల కర్తవ్య నిర్వహణ ఉంది, బాధ్యత స్వీకరణ కూడా ఉంది. దట్స్ రియల్ లవ్. ప్రేమ అనే చోట ఇంకా బాధ్యత ఉంటుంది, కానీ బాధ్యత ఉంటుంది. అంటే ఒక్కొక్క రిలేషన్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ ఉంటుంది కదా మామూలుగా. ఉంటుంది.
సో, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ ఇదివరకు నుంచి ఇప్పటికి మారిందేమన్నా చూసారా మీరు? చాలా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ప్రేమ అనేది కేవలం యువతీ యువకుల మధ్యే కాదు. మరి తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. అలాగే బిడ్డ తల్లిని ప్రేమిస్తుంది. అక్కడ ఏమిటి? ఆ ప్రేమకర్థం తల్లి ఈ బిడ్డని నిర్మాణం చెయ్యడం కోసం, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దటం కోసం ప్రేమిస్తుంది. హ్మ్. తనకు జన్మనిచ్చింది కాబట్టి తల్లి సంక్షేమం తనది అని బిడ్డ ప్రేమిస్తున్నాడు. అదే విధంగా తల్లి గానియండి, తండ్రి గానియండి, గురువు గానియండి అందరినీ ఈ అందరి మధ్య రిలేషన్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఉపకారం చేసుకోవడానికే ఉంది. హ్మ్. ఇది అర్థం చేసుకుంటాం కాబట్టి ప్రేమిస్తాము. దానివల్ల లాభం గూడా పొందుతాం. హ్మ్. బిడ్డ ప్రేమతో తల్లి మురిసిపోతుంది. తల్లి ప్రేమతో బిడ్డ ఎదుగుతాడు. కళ్యాణ కారకుడవుతాడు. ఇది ప్రేమే. అయితే పూర్వము సహోదరుల మధ్య కూడా ప్రేమ ఉండేది. అన్నా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళ మధ్య కూడా ప్రేముండేది. హ్మ్. ఆ ప్రేమలో రియాలిటీ ఉండేది. హ్మ్. ఫ్యామిలీలో తమ్ముడో, ఎవరో ఒకరు తక్కువ స్థితిలో ఉన్నారు. ఆ తక్కువలో స్థితిలో ఉన్నటువంటి తమ్ముడిని ఎక్కువ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి తీసుకొస్తారు. హ్మ్. అతన్ని కూడా నిలబెడతారు. హ్మ్. అతన్ని కూడా సంతోషించేటట్లు చేస్తారు. అంటే ఏంటిక్కడ? వాళ్ళకి తమ్ముడి మీద ప్రేముంది. హ్మ్. కాబట్టి అతని పట్ల వీళ్ళ బాధ్యతని నిర్వహించి అతన్ని కూడా ఒక స్టేజ్‌కి తీసుకొచ్చారు. హ్మ్. ఆ రోజుల్లో ప్రేమ అలా ఉండేది. హ్మ్. కానీ ఈ రోజుల్లో ప్రేమని నేనలా చూడలేకపోతున్నానండి. హ్మ్. మరి అలా మారిందో లేకపోతే నాకలా కనిపిస్తుందో తెలీదు. ఇవాళ ప్రేమ అనేది కూడా నటనగా మారిపోయింది. హ్మ్. ఎందుకంటే నాకంటే తమ్ముడు గొప్పగా ఉన్నాడనుకోండి, ఓర్వలేని స్థితొచ్చింది. హ్మ్. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ లవ్. హ్మ్. అంతే కదా! వాడు నా తమ్ముడే. అవును. మరి అలాంటప్పుడు వాడు నాకంటే బావున్నాడనుకో, కానీ నిజంగా ప్రేముంటే సంతోషించాలి. హ్మ్. అప్రిషియేట్ చేయాలి. వాడిని ఆదరించాలి. అవును. అంతే తప్ప నేను కుళ్ళుకోకూడదు కదా! హ్మ్. అవును. అలా ఇప్పుడు ప్రేమలో ఈ దోషమైతే వచ్చింది. ఇప్పుడు ప్రేమంతా స్వార్థంతో కూడుకొనుంది. హ్మ్. అప్పుడు ప్రేమంతా బాధ్యతతో కూడుకొనుంది. అంటే నిస్వార్థానికి, స్వార్థానికి ఒక 10 ఏళ్ల గ్యాప్ కదా! అంటే ఇప్పుడు మనం ఈ 10 ఏళ్లలో మారిందే కదమ్మా మొత్తం. అవునవును. ఈ 10 ఏళ్లలో ఏం మారింది? మారడం అంటే ఎడ్యుకేషన్‌లో లోపమొచ్చింది. ఇప్పుడు మా ముందు తరాల వాళ్ళు మాకందించినటువంటి విలువలు, హ్మ్. మా తరం వాళ్ళు వాళ్ళ సంతానానికి అందించలేకపోవడం గూడా ఒక కారణం. హ్మ్. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు ఏది అందిస్తే దాంతోటే ఎదుగుతాం గదా! హ్మ్. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి కూడా మాటి మాటికి చెప్పేవాళ్ళు. "ఏ అన్నయ్య కూడా అన్నం తినాలే. అన్నయ్య వచ్చాక ఇద్దరు తినండి. హ్మ్. చెల్లెలు స్కూలుకి వెళ్తుంది. నువ్వు తోడుండు." అంటే అక్కడ మా తల్లిదండ్రులేంటి ఎక్కువ సంతానం ఉండేది. బాధ్యత గూడా నేర్పారు. హ్మ్. అన్న పట్ల చెల్లెలికి, చెల్లెల పట్ల తమ్ముడికి ఇలా ప్రతి రిలేషన్‌లో కూడా హ్మ్. నీ రెస్పాన్సిబిలిటీ అంటూ ఎడ్యుకేట్ చేశారు. హ్మ్. తర్వాత తరం చెప్పాలంటే మా తరం. హ్మ్. మా తరానికొచ్చేటప్పటికి ఏమైంది? అంతమంది పిల్లలు లేరు. హ్మ్. అంత ఆర్థికమైన ఇబ్బంది లేదు. అంత సర్దుకోమని చెప్పాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. హ్మ్. కాబట్టి విలువలు పడిపోయినాయి అనే చెప్పాలి. హ్మ్. స్వార్థపరులుగా మనుషులు మారడానికి అది ఒక కారణం. హ్మ్. డబ్బు విస్తృతంగా మనిషి చుట్టూ ఉండడం. హ్మ్. మనకి కొరతున్నప్పుడే ఇంకొకళ్ళని ప్రేమిస్తామండి. ఆ! నాకన్నీ ఉన్నాయి. మీతో ఎవ్వరితో నాకు అవసరం లేదు అనిపిస్తది. లేదు. హ్మ్. అక్కడ జ్ఞానం గనక ఉన్న వ్యక్తి అయితే అన్నీ ఉన్నా సరే ప్రతి ఒక్కరు నాకు కావాలి. హ్మ్. ఎవరు లేకపోయినా నాకు జీవితం నడవదు. అవును. నా వస్త్రం నేను నేసుకోలేదు గదా! నేత కార్మికుడు నేసిచ్చాడు. నా హ్మ్. కళ్ళజోడు నేను చేసుకోలేదు గదా! నేను కోటి నుంచి శిరస్సు వరకు ఎన్ని అనుభవిస్తున్నానో, హ్మ్. ఇవన్నీ కూడా పరిశ్రమ శ్రమ. ఎదుటి వాళ్ళ పరిశ్రమతోటే నాకొచ్చాయి. హ్మ్. అలాంటప్పుడు నేను అందరిని ప్రేమించాల్సిందే. హ్మ్. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. హ్మ్. నా కర్తవ్యం, నా బాధ్యత.
సమాజం పట్ల. ఎందుకు? సమాజం నాకెన్నో ఇస్తుంది. నిజంగా సమాజంలో ప్రజలు ఇవన్నీ వాళ్ళ కష్టంతో ఇవ్వకపోతే నాకింత సుఖకరమైన జీవితం లభించదు గదా! అవును. హ్మ్. నేనివాళ సుఖంగా ఉన్నాను అంటే ఎందరి పరిశ్రమతోటో నేను సుఖంగా ఉన్నాను. హ్మ్. అలాంటప్పుడు వీళ్ళందరి పరిశ్రమని నేను గౌరవించుతున్నాను అంటే నేను సొసైటీని ప్రేమించాలి. హ్మ్. ప్రేమించేటప్పుడు నా వంతు బాధ్యతగా ఏమి చేయాలో అది చేయాలి. ఈ జ్ఞానం ఉన్నప్పుడు మనిషి తప్పు చేయడు. నాకన్నీ ఉన్నాయి. ఐ యామ్ సో అండ్ సో హ్మ్. రాంగ్స్ జరుగుతాయి. అవును. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు. అంటే ఒక రిలేషన్‌లో ఇప్పుడు తమ్ముడు కనుక వెనకబడి ఉన్నప్పుడు పెద్దవాళ్ళందరూ కలిసి వాడిని ప్రోత్సహించి, వాడిని ప్రేమిస్తున్నారు కాబట్టి వాడిని కూడా మనతో పాటు సమానంగా తీసుకురావాలనే చోటు నుంచి ఎదుగుతున్న వాడిని చూడలేక స్టేజ్‌కి మనం వచ్చాం కదా! యెస్. ఇప్పుడు లవ్ అనేది కూడా హ్మ్. భార్యాభర్తల మధ్యన కావచ్చు, హ్మ్. నిస్వార్థంగా ఉండే ప్రేమ దగ్గర నుంచి అనే అసలు తననేదేంటి, నేననేదేంటి అనే స్టేజ్‌కి మనం వచ్చాం కదా! ఓకే. దీనికి మీరన్నట్టు ఎడ్యుకేషన్ ఒకటే కారణం అంటారా? అంటే ఇదివరకు ఎడ్యుకేషన్ తక్కువుంది కాబట్టి మనం ఆహ్, ఆ థింగ్స్ లేవంటారా? లేదు నాన్న. ఎడ్యుకేషన్ అంటే భౌతిక విద్యతో పాటు ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య గూడా కావాలి. హ్మ్. పూర్వం రామాయణం, మహాభారతం, భగవద్గీత, హ్మ్. గుడికి వెళ్ళడం, గురువుల యొక్క ప్రవచనాలు వినడం, హ్మ్. ఇంట్లో అమ్మమ్మలో, నాయనమ్మలో కూర్చోబెట్టి కథలు చెప్తారు. హ్మ్. మోరల్స్ గురించి ఆటోమేటిక్‌గా మనలో ఫీడ్ అయిపోయింది. హ్మ్. అంటే విలువలతో బ్రతకాలి అనేది మనకి ఫీడ్ అయిపోయింది. హ్మ్. తర్వాత జనరేషన్‌కొచ్చేటప్పటికి ఏమైంది, ఎన్ని డ్రాబ్యాక్స్ వచ్చినాయో చూడండి. హ్మ్. ఈ వేదాలు, మరి భగవద్గీత, రామాయణ, మహాభారతాలు వాటిలో ఉన్న విలువైనటువంటి అంశాలు అందకుండా పోయినాయి. హ్మ్. దానివల్ల మనిషి నిర్మాణంలో గూడా తేడా వచ్చింది. హ్మ్. ప్రేమలో గూడా తేడా వచ్చింది. ఓకే. అది అందినట్లయితే హ్మ్. ఇప్పటికైనా మనిషి విలువలను అందుకున్నప్పుడు తన ప్రవర్తన వేరుగా ఉంటుంది. అది తల్లి నుంచి రావచ్చు, తండ్రి నుంచి రావచ్చు, మన పెద్దవాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల నుంచి రావచ్చు, లేదు గురువు నుంచి రావచ్చు, సమాజం నుంచైనా మనం పొందొచ్చు. హ్మ్. ఒక మంచి సినిమా తీశారు. హ్మ్. చాలా విలువలతో కూడింది. ఆ సినిమా చూసిన తర్వాత మన మనస్సంతా కూడా ఆ విలువల గురించి ఆలోచిస్తది. హ్మ్. ఎంత గొప్ప విలువలు ఈ హీరోలో ఉన్నాయి. హ్మ్. అవి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అలాగే చెడుని చూసామనుకోండి, చెడు గూడా అడాప్ట్ చేసుకుంటాం. హ్మ్. కాబట్టి విలువలు అందితే మనిషి నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. ప్రేమ కూడా సరైన మార్గంలో వెళుతుంది. అంటే ఒక రిలేషన్‌ని నడపాలి అంటే, ఒక రిలేషన్ ముందుకు వెళ్ళాలంటే ఇద్దరి మధ్యన ఎంతవరకైతే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, ఇప్పుడు ఇదివరకు మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మ్యారేజెస్ గురించి ఓకే. మాట్లాడుకుందాం. ఇదివరకు మ్యారేజెస్ ఏంటి అంటే అసల ఫేస్ చూడకుండానే చేసుకున్న రోజుల దగ్గర నుంచి ఇష్టం అక్కడితో మొదలయ్యేది. ఎలా మొదలయ్యేదో ఎవరికీ తెలిసేది కాదు. మా జనరేషన్ వాళ్ళకి. ఓకే. సో, ఇప్పుడు మ్యారేజెస్ ఏంటి అంటే కంపల్సరీగా కూర్చొని మాట్లాడుకొని ఇద్దరి ఇష్టాలు తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా కాంప్లికేట్ అయిపోయి ఆగిపోయినయి చాలా ఉన్నాయి. ఒక రిలేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు మారడం ఫ్యాక్టర్స్ చెప్పారు. డబ్బు హ్మ్. గావచ్చు, ఎడ్యుకేషన్ గావచ్చు. కానీ మనం కమిట్మెంట్ ఉండి జీవితాంతం ఉండాలి అనుకున్న రిలేషన్ కూడా ఇవాళ ఇలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి కదా! అవును. ఇదివరకు ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడున్నంత విస్తృతమైనటువంటి కోరికలు గాని, హ్మ్. ఇక యాంబిషన్స్ ఇంకా అట్లా అంటారు. అవి మా రోజుల్లో లేవు. హ్మ్. వెనకటి వాళ్ళల్లో. ఓకే. వాళ్ళేంటంటే తృప్తికరమైన జీవితం. హ్మ్. ఏది దొరికిందో దాన్ని భద్రంగా దాచుకుంటారు. హ్మ్. ఎవరైనా మాకొక చీర పెట్టారనుకోండి, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. హ్మ్. వాళ్ళు నాకు చీర పెట్టారు. అది కట్టుకున్నప్పుడు అనుకునేవాళ్ళం. మళ్ళీ మళ్ళీ కట్టుకున్నప్పుడు గూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. హ్మ్. ఇవాల్టి రోజు జనరేషన్‌లో అది లేదు. హ్మ్. అది చీరంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంతే. ఏ వస్తువైనా, ఏ విషయమైనా సరే యూజ్ అండ్ త్రో సిస్టమ్ వచ్చేసింది. వాడుకుందామా? పడేద్దామా? హ్మ్. అంటే దాని విలువని గుర్తించే స్థితి పోయింది. హ్మ్. కాబట్టి దాన్ని భద్రపరుచుకోలేకపోతున్నారు. మా రోజుల్లో అయితే అది రిలేషన్ కానియండి, వస్తువు కానియండి, ఏదైనా సరే దానికి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం. హ్మ్. మా దగ్గరకొచ్చింది అంటే, అది మాదైంది అంటే, దాన్ని మేమెంతో ప్రేమించేవాళ్ళం.
హ్మ్. అట్లాగే దాన్ని రక్షించుకునేవాళ్ళం. హ్మ్. ఇంకా ముందు తరాలకు కూడా అందించేవాళ్ళం. హ్మ్. ఆ మైండ్ సెటప్ మాకుండేది. హ్మ్. ఆ జనరేషన్‌లో. ఇవాళేంటంటే ఈజీగా దొరుకుతుంది హ్మ్. ప్రతిదీ. అంటే హ్మ్. కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడకుండా మనకొచ్చిన దాని మీద మనకి విలువ గూడా తక్కువుంటదేమో అనిపిస్తుంది నాకు. హ్మ్. అంతే గదా! అవును. మేమప్పుడు వివాహం కావాలి అంటే భర్త భార్య కోసం తపస్సు చేసేవాడు. హ్మ్. నాకొక ఆహ్, భార్య రావాలి. తను నా జీవితాన్ని సరిదిద్దాలి. హ్మ్. మా అమ్మానాన్నల్ని చూసుకోవాలి. మా పిల్లల్ని మేమిద్దరం కలిసి బాగా పెంచుకోవాలి. హ్మ్. మంచి చదువులు చదివించుకోవాలి. ఇలా పురుషులు ఆలోచించేవాళ్ళు. స్త్రీలు కూడా అలాగే ఆలోచించేవాళ్ళు. హ్మ్. ఒక మంచి పురుషుడు నాకు భర్తగా రావాలి. హ్మ్. అతనితోటి నేను జీవితాన్ని పండించుకోవాలి. మా పిల్లల్ని ఇలా గొప్పవాళ్ళని చేసుకోవాలి. ఇవన్నీ ఆ రోజు పెళ్ళికి ముందే ఉండేది. హ్మ్. ప్లానింగ్. హ్మ్. పురుషులకి ఉండేది, స్త్రీలకి ఉండేది. తర్వాత ఇవాల్టిలాగా అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛగా తిరగడం, ఇక మోహాన్ని ప్రేమనుకోవడం, హ్మ్. రాంగ్ స్టెప్స్ వేయడం అది హ్మ్. గూడా మాకు తక్కువే. హ్మ్. ఎందుకంటే మాకు చాలా ఇవుండేయి. ఆంక్షలుండేయి. హ్మ్. అంటే మీరు కో ఎడ్యుకేషన్‌లో చదవద్దు. హ్మ్. అన్నయ్య ఫ్రెండొచ్చినా సరే, అన్నయ్య అనే పిలిపించేవాళ్ళు. హ్మ్. అలా పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సంస్కృతిని అలవాటు చేశారు. హ్మ్. ఆ! చెప్పేవాళ్ళు కూడానండి. హ్మ్. గబగబా నడుస్తున్న అమ్మాయి పెళ్ళైతే అత్తగారోళ్ళు కోపడతారు గానీ, "నెమ్మదిగా నడవమ్మా. హ్మ్. హ్మ్. గట్టి గట్టిగా అరవకే తల్లి. హ్మ్. మా పరువు పోతుంది. హ్మ్. నువ్వు వెళ్ళిన చోట." ఇలా అడుగడుగులో కూడా మమ్మల్ని నిర్మాణం చేసేవాళ్ళు. ఆ హ్మ్. తరంలో. మాకు కూడా అది అబ్జర్వ్ అయ్యేది. హ్మ్. ఓహో! అత్తగారింటికి వెళితే ఇంత మర్యాదగా ఉండాలి. భర్త అంటే అసలొక దేవుడితో సమానంగా హ్మ్. పూజించేవాళ్ళు. ఈవెన్ తాళిబొట్టు నేలకు తగిలినా కూడా హ్మ్. సహించేవాళ్ళు కాదు. అది గూడా తప్పు అన్నట్లు. అఫ్‌కోర్స్ తాళిబొట్టు జడ పదార్థమే. అయినప్పటికీ దీని ద్వారా భర్తని గౌరవించే సూత్రంగా భావించేవాళ్ళు. హ్మ్. ఆ భావనతోటి ఎంతో పవిత్రంగా రాబోయే భర్త గురించే ఊహించుకునేవాళ్ళు. అతన్ని హ్మ్. చూడలేదు. అతనితో మాట్లాడలేదు. ఏమీ తెలీదు. తెలియకపోయినా సరే నాకొక ఉత్తముడు భర్తగా వస్తాడు. హ్మ్. అతనితో నా జీవితం పండించుకోవాలి. హ్మ్. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పాలి నాన్న. అతనిలో ఉత్తమత్వం లేకపోయినా కూడా అతన్ని మార్చుకొని జీవితం పండించుకునే ఓర్పు, నేర్పు ఆ తరానికుంది. ఇప్పుడు అన్ని క్వాలిటీస్ ఉండి జీవితంలోకొచ్చినా సరే హ్మ్. దాన్ని ఆహ్, గౌరవించలేకపోతున్నారు. హ్మ్. అంటే ఆ విలువలు అందకపోవడం వలన హ్మ్. చదువు ద్వారా గానియండి, పెద్దల ద్వారా గానియండి, సమాజంలో జరిగే సంఘటనల వల్ల గానియండి, మార్పొచ్చేసింది. హ్మ్. ఈ మార్పు వల్ల పిల్లలు వివాహం అంటే భయపడుతున్నారు. హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. వివాహం అనేది వి ప్లస్ వాహ, వివాహ విశిష్టమైనటువంటి వాహన ఆరోహణం. హ్మ్. ఒక బండినెక్కుతున్నారు. గృహస్థాశ్రమం అనే బండిని భార్యాభర్తలిద్దరూ అధిరోహిస్తున్నారు. హ్మ్. మరి ఈ బండికి 2 చక్రాలెవరు? బాధపడ భార్యాభర్తలు. అవును. వీళ్ళిద్దరిలో సమానత్వం, హ్మ్. స్నేహం ఉన్నప్పుడే సరిగ్గా బండి నడుస్తది. మరి బడిలో ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళెవరు? హ్మ్. తల్లిదండ్రులు, అవును. తాత ముత్తవులు, హ్మ్. వాళ్ళకి కలిగే సంతానం, హ్మ్. గురువులు, పండితులు వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు గృహస్థులు. హ్మ్. అందుకే యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంతవః తదా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వమానవాః. హ్మ్. వాయువు ఆధారంగా సమస్త ప్రాణులు జీవిస్తున్నాయి. హ్మ్. గృహస్థుల ఆధారంగా సమస్త మానవులు జీవిస్తున్నారు. హ్మ్. బ్రహ్మచారులు, హ్మ్. పిల్లలు అవును. గృహస్థుల ఆధారంగానే గదా పెరుగుతారు. అవును. మరి వానప్రస్థులు రిటైర్ అయిన వాళ్ళు మరి గృహస్థుల ఆధారంగానే గదా అవును. జీవిస్తారు. అలాగే పండితులు, యోగులు వీళ్ళందరినీ కూడా గృహస్థులే పోషిస్తారు. అవును.
ఇంత ఓర్పు, నేర్పు గృహస్థులకి ఉండేది ఆ రోజుల్లో. ఇంత రెస్పాన్సిబిలిటీ నాకుంది అని తెలిసినప్పుడు నేను బైండ్ అవుతా. ఐ డోంట్ నో. నాకు తెలీదు. తెలియనప్పుడు ఎక్కడ బైండ్ అవుతాం? నచ్చలేదు. ఓకే. జానే దో. అంతే కదా! అది రాంగ్ కదా! నీకు నచ్చినా, నచ్చకపోయినా నచ్చేటట్లు మార్చుకొని జీవితం పండించుకోవాలి. దట్ ఈస్ ది రియల్ లవ్. ఎప్పటినుంచో నాకు బాగా తెలిసిందేంటంటే, భారతీయ సంస్కృతి ప్రకారం విడదీయలేని వివాహం అయితే ఇది వరకు. ఆ! అమెరికాతో మనం కంపేర్ చేసుకునేవాళ్ళు. అమెరికా వాళ్ళు మన దగ్గర కంపేర్ చేసుకునేవాళ్ళు. అవును. భారతీయులను చూడండి ఎలా ఉండేవాళ్ళో, వాళ్ళిద్దరు ఏ గొడవలొచ్చినా వచ్చేవాళ్ళని. ఇప్పుడు అమెరికాని దాటిపోయాం మనం. యెస్. వెస్టర్న్ కల్చర్‌ని దాటుకొని వెస్టర్నైజేషన్ యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడుండే మ్యారేజ్ బ్రేకింగ్ కావచ్చు, అవన్నీ అధిగమించి మనమే ఎక్కువ హై రేంజ్‌లో ఉన్నాం. అవును. సో, మీకు కొన్ని పదాలు చెప్తాను. మీకు కొన్ని పదాలు నాకు మీకు తెలుసో లేదో నాకు తెలీదు. సిట్యుయేషన్‌షిప్ అని, రిలేషన్‌షిప్ అని, ఘోస్టింగ్ అని. ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ డిఫరెంట్ పేర్లతో ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళటం. టెంపరరీగా ఉండటం. యెస్. యెస్. తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ముందుకు వెళ్ళిపోవటము. అవును. సో, ఇదివరకు అవి మీరు లేవు. ఇప్పుడు ఉన్నాయి అనడానికి మారుతున్న కాలానికి మనం మారాలి కాబట్టి కొన్ని మనం తీసుకుంటాము. వస్తాయి. కొన్ని మనం జనాల దగ్గర నుంచి తీసుకుంటాం. కొన్ని మనం కాలంతో తీసుకుంటాం. కానీ జీవితంలో ఒకళ్ళు మనకు తోడుగా ఉండాలి అనేది ఇప్పటి నుంచి కాదు. ఎప్పటినుంచో రాసిపెట్టుంది. భద్రత. ఇప్పుడు దానికే భయపడుతున్నారుగా అందరూ. హ్మ్. హ్మ్. అందరూ భయపడుతుంది కూడా దానికే కదా ఇప్పుడు. అంటే వివాహం అనేదేంటంటే బంధం. ఈ బంధం ద్వారా త్యాగం చేయటానికి ఇష్టపడక కష్టపడుతున్నారు. హ్మ్. ఈ ఒక్కసారి బైండింగ్ వివాహం అనే బంధం ఏర్పడింది అంటే ఆ కుటుంబం మొత్తం హ్మ్. ఈ పర్సన్‌ని రక్షిస్తారు. హ్మ్. పురుషుడైతే మరి ఇటు తల్లిదండ్రుల కుటుంబమే గాకుండా అత్తగారింటి కుటుంబం గూడా ఈ బాబుని మా అల్లుడు అతనికి పూర్తిగా రక్షణ మేమివ్వాలి అని నిలబడతారు. హ్మ్. అదే అమ్మాయి విషయం వచ్చినా కూడా కోడలు రాకముందే అత్తగారు నగలు చేయించి పెట్టుద్ది. హ్మ్. మా కోడలు ఒకటికి 10 సార్లు రాబోయే కోడలు గురించి ఆలోచిస్తూ తను ప్లానింగ్ చేస్తదనమాట. ఆ అమ్మాయి మా ఇంట్లో సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. హ్మ్. మరి ఈ బైండింగ్ వల్లే గదా! ఆమెకు ఈ అమ్మాయి పట్ల ఆ ఆలోచనొచ్చింది. అవును. నా మనిషి అని అనుకోవడం వల్ల ఆవిడ ఎన్నో త్యాగాలకి సిద్ధపడి మరి హ్మ్. తన కొడుకు భార్య కోడల్ని ప్రేమిస్తుంది. హ్మ్. ఒక్కొక్కసారి కోపడతారు పెద్దవాళ్ళు. ఎందుకు హ్మ్. కోపడతారంటే చిన్నతన చిన్నతనానికి తొందరపాటుంటుంది. హ్మ్. ఈ తొందరపాటుతో రాంగ్ స్టెప్ వేస్తే హ్మ్. ఇబ్బంది పడతారు. హ్మ్. తనకి చాలా అనుభవం ఉంది. హ్మ్. కాబట్టి తను అడుగడుగులో కూడా ఇలా హ్మ్. కాదు, హ్మ్. ఇలా కాదు, ఇది మంచి, హ్మ్. ఇది చెడు అని హెచ్చరిక చేస్తుంది. ఈ తరం వాళ్ళకి అమ్మే హెచ్చరిక చేయట్లేదు. హ్మ్. దానివల్ల అత్త హెచ్చరిక చేస్తే నచ్చట్లేదు. హ్మ్. కానీ ఆ హెచ్చరిక అనేది అధికారంతో చేయట్లేదు. హ్మ్. అనురాగంతో చేస్తుంది. కుటుంబ భద్రత కోసం చేస్తుంది. కొడుకు యొక్క సుఖం కోసం, కోడలి యొక్క సంతోషం కోసం, రాబోయే సంతానం యొక్క సమృద్ధి కోసం చేస్తుంది. ఈ పాయింట్ అర్థం కాక హ్మ్. నేనసలెక్కడ మాట పడలేదు. ఆఫ్‌కోర్స్ మాట మాట పడటం కాదు. హ్మ్. వాళ్ళు చెప్పిన సూచనని హ్మ్. మన మేలు కోరి హ్మ్. యాక్సెప్ట్ చేయటం. హ్మ్. యాక్సెప్ట్ చేసావా? ఈ బంధం నీకు బలీయంగా ఉంటుంది. హ్మ్. వివాహంలో హృదయాలంబనం ఉంటుంది. ఇద్దరు ఒకరి హృదయం మీద ఒకరు చేయి బెట్టి, మమ చిత్తం తవ చిత్తం అస్తు. నీ మనసు ఏదైతే ఉందో అదే. నా ఆలోచన కూడా కావాలి. హ్మ్. తవ వాచం ఏకమనా జుషస్వ. నీ వాణిని నేనెప్పుడు ఏకాగ్ర చిత్తంతో వినాలి. 100 మందుంటారు. కానీ మా వారి మాట మీదే నా అలర్ట్‌నెస్ ఉంటుంది. మా వారికి కూడా నా మాట మీదే అలర్ట్‌నెస్ హ్మ్. ఉంటుంది. ఇదే వేదం చెప్తుంది. ఇది వేదమంత్రం నేను చెప్పేది. తవ వాచం ఏకమనా జుషస్వ హ్మ్. ప్రజాపతిష్ఠ్వా నియునక్తు మహ్యం. భగవంతుడు
మనిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళని నియమించాడు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను మిమ్మల్ని అశ్రద్ధ చెయ్యను హ్మ్. అని పరస్పరం ఇద్దరు చెప్పుకుంటారు. హ్మ్. ఒకళ్ళ హృదయం మీద ఒకళ్ళు చేయబెట్టి. హ్మ్. మరి బైండింగేగా. అవును. బంధనం ఏర్పడింది గదా! అవును. మరి అదే విధంగా గ్రంథి బంధనం అంటారు. కొంగు ముడులు వేస్తారు. హ్మ్. ఆ కొంగు ముడులు వేసినప్పుడు కేవలం చీరను, పంచ ముడివేయటం కాదు. హ్మ్. ఈ బంధాన్ని మీరిద్దరూ వహిస్తున్నారు అని హ్మ్. వాళ్ళిద్దరికీ చెప్పడం. హ్మ్. అక్కడేం చెప్తారు? ధ్రువాచౌ ధ్రువ పృథివి ధ్రువం విశ్వ మిదం జగత్. ఈ ప్రపంచంలో ద్యులోకం, హ్మ్. భూలోకం, పర్వత సమూహం దృఢంగా ఉన్నాయి. హ్మ్. అదే విధంగా ఓ స్త్రీ నీవు నా కుటుంబంలో దృఢంగా ఉండు హ్మ్. అని పురుషుడు కోరుతున్నాడు. భూయాసం నేను అలాగే ఉంటాను అని స్త్రీ చెప్తుంది. హ్మ్. ఇలా వివాహం అనేది బైండింగ్. హ్మ్. పవిత్రమైన బైండింగు. అదేదో నాకు స్వేచ్ఛ లేదు. నేను నా యొక్క అన్ని సంతోషాల్ని పోగొట్టుకున్నాను. లేదు హ్మ్. లేదు. హ్మ్. కొంచెం హ్మ్. మనం మన సుఖాన్ని త్యాగం చేస్తే కొండంత సుఖం ఇవ్వడానికి మనం స్వీకరించిన కుటుంబం సిద్ధంగా ఉంది. ఈ హ్మ్. లోతులు, హ్మ్. ఈ విలువలు తెలియక హ్మ్. బైండింగ్‌కి ఇష్టపడట్లేదు. హ్మ్. ఇష్టపడి కొంచెం కష్టమైనా ఓర్చుకొని ఉన్నారనుకోండి, అసలు తనకి తిరుగులేదు. అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ. హ్మ్. అదే అసలైన ప్రేమ. ప్రేమంటే త్యాగం. హ్మ్. ప్రేమంటే నిస్వార్థం. ప్రేమంటే సమర్పణం. హ్మ్. సమర్పణ కాకుండా నేను ఏది పొందలేను. నన్ను నేను సమర్పించుకొని ఎదుటి వాళ్ళ నుంచి ఉపకారం పొందాలి. హ్మ్. అంటే నాకున్నది కాదమ్మా. అందరికీ ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఇదివరకు ఏంటి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రేమించుకొని, ప్రేమించుకున్న తర్వాత కొద్ది రోజులు ఇద్దరికిద్దరు అర్థం చేసుకొని, తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకొని, తర్వాత మళ్ళీ వెనక్కొచ్చేసి అది హ్మ్. బ్రేక్ అవ్వటం. ఇదివరకు ఏమి ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారు. మీరన్నది పాయింట్ ఏంటంటే, అతను అసమర్థుడైనా అతనే అనుకుని ఉన్నారు కాబట్టే ప్రేమించుకుంటూ ఉన్నారు. అవును. ఇవాళ అది లేదు అవును. వాస్తవంగా. ప్రేమ వేరు, పెళ్లి వేరు. నా అవును. దృష్టిలో, అవును. నా పర్సనల్ దృష్టిలో. హ్మ్. ప్రేమించుకున్నారు బానే ఉంటుంది కొద్ది కాలం. బట్ పెళ్లి తర్వాత ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. సో, ఇప్పుడు లవ్ మ్యారేజెస్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు లవ్ మ్యారేజి అనేది సమర్థనీయమే. హ్మ్. యాక్సెప్ట్ చేయొచ్చు. వేదం గూడా చెప్తుంది. స్వయంవర వివాహం. హ్మ్. అంటే వధువు తనకు కావలసిన భర్తని తను నిర్ణయించుకునేటటువంటి అధికారం ఉంది, అవకాశం ఉంది. హ్మ్. అయితే ఇక్కడ వీళ్ళిద్దరిలో కూడా విలువలుండాలి. హ్మ్. ముందు పురుషుడికైనా, స్త్రీకైనా, హ్మ్. కన్యకైనా, యువకుడికైనా తన గురించి తనకు తెలియాలి. హ్మ్. వాట్ యామ్ ఐ? నేనేంటి? హ్మ్. నా గోల్స్ ఏంటి? హ్మ్. నా లైఫ్ స్టైల్ ఏంటి? హ్మ్. ఇదంతా తనకు తెలియాలి. హ్మ్. తెలిసిన తర్వాత జీవిత భాగస్వామిలో కూడా హ్మ్. తన క్వాలిటీస్‌కి అనుకూలమైనటువంటి క్వాలిటీస్ హ్మ్. ఉన్నయా? లేవా? అనేది గమనించుకోవాలి. హుహు. అప్పుడు లైఫ్ పార్ట్నర్ తన జీవన గమనానికి కలిసొస్తారు. హ్మ్. కేవలం నాకు కాఫీ ఇష్టం కాబట్టి తనకు కాఫీ ఇష్టం. తనకి ఫలానా మూవీ నచ్చింది కాబట్టి నాకు నచ్చింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, సిల్లీ అంశాలు. హ్మ్. లేదు లేదు. మీకొక గొప్ప లక్ష్యం ఉంది. హ్మ్. ఆ లక్ష్యానికి అనుగుణమైన లక్ష్యం లైఫ్ పార్ట్నర్‌లో ఉంది. హ్మ్. అప్పుడు జీవితం పండించుకోవడం చాలా తేలిక. హ్మ్. వ్యతిరేకత ఉండదు. హ్మ్. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా వెళ్ళాలి, దేశ సంరక్షకుడిని కావాలి అని పురుషుడికుంది. హ్మ్. ఆ లైఫ్ పార్ట్నరు "నువ్వు నన్నొదిలెళ్ళొద్దు. హ్మ్. నీతోటే ఉండాలనుంది" అంటే అక్కడ కలవదు. హ్మ్. బాహ్యంగా ఆమె అందచందాలు చూసి ఇష్టపడొచ్చు. హ్మ్. దట్ ఈస్ డిఫరెంట్ వే కదా! అది బాహ్యమైనటువంటి ఆకర్షణ మాత్రమే. అవును. అంతరంగం ఏంటి? హ్మ్. గుణకర్మ స్వభావాలు కలవాలి. హ్మ్. ఇద్దరివి కూడా. ఈ డబ్బు గానియండి, అందచందాలు గాని ఇవన్నీ కూడా
సెకండరీ విషయం. హ్మ్. ఫస్ట్ నేనేంటి? నా లైఫ్ స్టైల్ ఏంటి? హ్మ్. నా గోల్ ఏంటి? హ్మ్. తను కూడా నాతో కలిసి రాగలరా? హ్మ్. అమ్మాయైనా, అబ్బాయైనా. హ్మ్. అది సునిశితంగా పరిశీలించి హ్మ్. కరెక్ట్ పర్సన్‌ని గనక మనం స్వీకరించామనుకోండి, ప్రేమించి అసలు ఇబ్బందే లేదు. హ్మ్. హాయిగా జీవితం నడుస్తుంది. కేవలం భౌతిక ఆకర్షణతో, మోహంతో నేను చెప్పాను గదా! చిన్న చిన్న విషయాలు ధనమో, లేకపోతే ఏదో స్టైలో హ్మ్. వీటన్నిటికి ఆకర్షించబడ్డామనుకోండి, ఇన్నర్ స్టఫ్ మనకి తెలీదు. తన లోపల ఉన్నటువంటి క్వాలిటీస్ మనకి తెలీదు. హ్మ్. క్వాలిటీస్ ఉండొచ్చు, డిస్‌క్వాలిటీస్ అయినా ఉండొచ్చు. అవును. అప్పుడు మనం నష్టపోతాం. హ్మ్. అందుకని తప్పులేదు. చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒకళ్ళతో ఒకళ్ళు చర్చలు చేసుకోవాలి. నా యాంబిషన్ ఇది. నా లైఫ్ స్టైల్ ఇది. మీరు నాతో కలిసి రాగలరా? హ్మ్. అని డిస్కస్ చేసుకొని కరెక్ట్ అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. హ్మ్. తప్పే లేదు. ఇక ఒకటే గుణాలు, ఒకటే కర్మలు, ఒకటే స్వభావం ఇక విడిపోయే అవకాశమే లేదు. హ్మ్. వస్తాయి. ఎంత గొప్ప వాళ్ళ మధ్య అయినా హ్మ్. భేదాలనేవి వస్తాయి. హ్మ్. కానీ అక్కడే మనిషి కొంచెం బెండ్ అవ్వాలి. భర్త కోపం వచ్చిందనుకోండి, వెంటనే రైజ్ అవ్వకూడదు భార్య. సైలెంట్ అయిపోవాలి. హ్మ్. సైలెంట్ వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనం కూడా అరిచామనుకోండి, అది యుద్ధ క్షేత్రం అయిపోతుంది. ఒక్కోసారి భార్యకు కోపం వస్తుంది. హ్మ్. మనుషులేగా ఎవరైనా. ప్రేమించుకునేటప్పుడు రాని విభేదాలు పెళ్ళైన తర్వాత ఎందుకొస్తాయి అనేది ఈ తరం ప్రశ్న వేస్తుంది. హ్మ్. పెళ్ళైన తర్వాత కలిసి బ్రతుకుతున్నాం. కలిసి హ్మ్. బ్రతుకుతున్నప్పుడు భేదాలు బయటపడతాయి. అవును. కలుసుకున్నప్పుడు బయటపడవు. ఏముంది తాత్కాలికంగా కలుస్తున్నాం, హోటల్‌కెళ్తున్నాం, సినిమాకెళ్తున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. అప్పుడంతా హ్యాపీగానే ఉంది గదా! హ్మ్. అక్కడేం డిస్ప్యూట్స్ రావు. ఎప్పుడైతే పరిపూర్ణంగా ఇద్దరు లైఫ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా భేదాలొస్తాయి. హ్మ్. ఎందుకంటే ఆత్మలే వేరు కదా! అవును. ఆత్మ సంస్కారాలే వేరు కదా! అవును. ఆలోచనలే వేరుంటాయి. అవును. కొంత కలుస్తాయి గానీ 100% ఇద్దరి మధ్య కలయిక అనేది జరగదు. ఈవెన్ భార్యాభర్తల మధ్యన గాదు. తల్లి పిల్లల మధ్య అయినా సరే. హ్మ్. ఎందుకంటే ఆత్మలే వేరు కదా! అవును. ఇక్కడే మనం సూక్ష్మంగా ఆలోచించి పర్లేదు వారి స్వభావం అలా ఉంది. లేదు ఇప్పుడు వారు అలా ఆలోచించారు. హ్మ్. ఎప్పుడు ఆయనేమి అలా ఉండరు కదా! అనే పాయింట్‌ని గనక మనం ఆలోచిస్తే కోపము రాదు, జగడము రాదు, గొడవ రాదు, విడిపోం. చాలా ఎదిగి వివాహం చేసుకోవాలండి. హ్మ్. చాలా మెచ్యూరిటీ ఉండాలి. వివాహం చేసుకునే వ్యక్తికి. హ్మ్. ఇప్పుడు సహగమనం అంటున్నారు చూడండి. రిలేషన్‌షిప్ అంటున్నారు చూడండి పెళ్లి కాకుండా. అది వినడానికి, చెప్పుకోవడానికి స్టైల్‌గా ఈ తరం వాళ్ళకున్నదేమో గానీ, దాంట్లో భద్రత లేదు. హ్మ్. ఎంత సుప్రీం కోర్టు అది యాక్సెప్టబుల్ అన్నప్పటికీ, దాన్ని అందరూ గూడా మనస్ఫూర్తిగా అది సరైంది అని యాక్సెప్ట్ చేయలేరండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. కుటుంబంలో భర్త అయోగ్యుడనుకోండి చెప్తా. ముందు బానే ఉన్నాడు. పెళ్లి హ్మ్. గాకముందు. పెళ్లయిన తర్వాత ఏదో కారణం చేత అతను సంపాదించలేకపోయాడు. లేకపోతే ఫిజికల్ డిజార్డర్ ఏదో వచ్చింది. హ్మ్. నేచురల్ గదా! అలాంటప్పుడు కుటుంబం అండగా నిలుస్తుంది. హ్మ్. అత్తగారు, "అమ్మాయి ఏముందిలే అమ్మాయి ఇంత పెద్ద కుటుంబంలో వాడొక్కడు సంపాదించకపోతే మేమందరం లేమా? హ్మ్. ఏం కాదులే" అంటూ భరోసా నిలుస్తుంది. హ్మ్. "ఏముందిలేమ్మా పాపం వాడు నిన్నటిదాకా కష్టపడి చేశాడు. ఇప్పుడు చేయలేకపోతున్నాడు. దానికెందుకు బాధపడతాం. మనం హ్మ్. ఉన్నాం కదా! డోంట్ వర్రీ" అని అత్తగారు, బావగార్లు, ఆడబిడ్డలు, హ్మ్. మరుదులు అబ్బా! ఎంత పెద్ద ఫ్యామిలీ అండి. వివాహంతో మనిషికి లభించేది. హ్మ్. చాలా బైండింగ్ అన్నమాట. ఈమెసలు నిబ్బరంగా ఉండొచ్చు. అంటే ఇంత భద్రత ఉందండి వివాహంలో. ఒకవేళ స్త్రీకి డిజార్డర్ వచ్చినా తోడున్నారు. అవును. పురుషుడికి డిజార్డర్ వచ్చినా తోడుంది. ఒక ఫ్యామిలీ బైండింగ్ ఉంది. ఇది అవును. లేకపోతే అసలు కుటుంబం ఏంటయ్యా? అవును. ఆ! అవును. వివాహం ఏంటయ్యా చెప్పు? అవును. ఇద్దరితో కాదు వివాహం. 2 కుటుంబాలు. 2 కుటుంబాల మధ్య కలయిక వివాహం. హ్మ్. వివాహంలో ఎన్ని ప్రమాణాలుంటాయో. హ్మ్. నేను వైదిక పురోహితని.
హ్మ్. నేను వివాహం చేయించాను అంటే, వివాహ వేదిక మీదే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తెలియజెప్పేస్తా. పురుషుడి కర్తవ్యాలేమిటి? హ్మ్. స్త్రీ కర్తవ్యాలేమిటి? కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి? వీళ్ళిద్దరిని కలిపిన హ్మ్. పండితులు, పురోహితుల కర్తవ్యాలేమిటి? ఇంతమంది బాధ్యత వహించి ఆ వివాహ బంధాన్ని నిలుపుతారు. హ్మ్. రాముడిని గుర్తు చేసుకుంటే ఎంతో త్యాగం చేశాడు. ఆ! హ్మ్. భర్తగా. సీతను గుర్తు తెచ్చుకుంటే ఎంతో త్యాగం చేసింది భార్యగా. అసలక్కడ ఎంత పెద్ద కుటుంబంతో మింగిల్లై వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఈనాటికి కూడా ఆదర్శ పురుషులయ్యారు. ఆదర్శ దాంపత్యం అంటే ఎవరిని చెప్పుకుంటాం మనం? ఆ! సీతారాములనే కదా! అవును. మరి రుక్ మరి కృష్ణుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా 12 సంవత్సరాలు తపస్సు చేసిన తదుపరి సంతానానికి జన్మనిచ్చాడు. ప్రద్యుమ్నుడికి. హ్మ్. మరి వాళ్ళు చరిత్ర పురుషులు ఎందుకయ్యారు అంటే ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళు వాళ్ళ కోసం బ్రతకలే. సృష్టి కోసం బ్రతికారు. కాబట్టే ఈ రోజుకి మనం పూజిస్తున్నాం. హ్మ్. వాళ్ళు భౌతిక శరీరంతో లేరు. కీర్తితో అయితే పూజింపబడుతున్నారు కదా! అవును. మరి మనం కూడా జన్మ తీసుకున్నందుకు మన వల్ల ఏ ప్రయోజనం సృష్టికి జరగాలి అనే ఉద్దేశ్యంతో దేవుడు మనకు జన్మనిచ్చాడో అది తెలుసుకొని మన జన్మను సార్థకం చేసుకోవాలి. హ్మ్. అదే అసలు జీవితం అంటే. నేను నాది కాదండి. మనము మనది. హ్మ్. సృష్టి మనది. నా ప్రవర్తనతో సృష్టి కళ్యాణకారకం కావచ్చు. హ్మ్. నా ప్రవర్తనతో సృష్టి వినాశనం గూడా కావచ్చు. అదే అణుబాంబు వినాశనానికి కారణం. అదే అణువులతో ఎంతో ఆహ్లాదకరమైన వస్తువుల్ని గూడా తయారు జేస్తున్నారు. అవును. కత్తితో పండు కోసుకోవచ్చు. గొంతు గూడా కొయ్యొచ్చు. హ్మ్. కత్తిచ్చింది గొంతు కొయ్యటానికి కాదు అని తెలిస్తేనేమో పండు కోసుకుంటాం. అవును. ఇక్కడే ఉంది కీలకమైనటువంటి ఆలోచన. అతనికి అందిన జ్ఞానం సరైనదైతే అతని ప్రవర్తన హ్మ్. సరైనదవుతుంది. అందుకే సృష్టి ఆదిలో పరమేశ్వరుడు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు. వేదం అంటేనే జ్ఞానం. హ్మ్. అది అందరూ అర్థం చేసుకోగలరు, అనుసరించగలరు. విధి జ్ఞానే విధి విచారణే. విదుర్లాభే విచారించి తెలుసుకోవచ్చు. వేదం అంటే జ్ఞానం. హ్మ్. వేదం వల్ల లాభం పొందొచ్చు. హ్మ్. ప్రతి కోణం చెప్పబడింది వేదంలో. మరి అర్థమైతే గదా! అవును. నేను దాన్ని అనుసరిస్తాను. అసలు అర్థం కానప్పుడు రకరకాల తెలుసు. మార్గాల్లో వెళుతున్నారు. ఇందాక ఒక మాట అన్నారు మీరు. అమెరికాని మించిపోయింది మన దేశమని. అక్కడ చాలా భయపడుతున్నారండి. వివాహం గనక సక్సెస్ కాకపోతే ఒంటరి జీవితం చాలా భయంకరమైంది. హ్మ్. చాలా పెద్ద ఇళ్ళుంటాయండి. చాలా అవును. పెద్ద ఆస్తులుంటాయండి. పురుషుడు సంపాదిస్తాడు. స్త్రీ సంపాదిస్తుంది. మొదటి నుంచే ఇండివిడ్యుయాలిటీ చాలా ఎక్కువ అక్కడి హ్మ్. వాళ్ళకి. హ్మ్. దాని వల్లే వాళ్ళు సంపాదన ఉన్నది. ఇండివిడ్యుయాలిటీ ఉన్నది. దానివల్ల పూర్తిగా మన దేశంలోని దంపతుల్లాగా బైండ్ అవ్వలేకపోతున్నారు. హ్మ్. ఏ చిన్న విభేదం వచ్చినా కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచే భయపడతారు. అవును. మన వాళ్ళకి అటు ఆ జ్ఞానం పూర్తిగా లేదు. ఈ జ్ఞానం అటు ఇటు పూర్తిగా మధ్యలో లేదు. ఉన్నారు. ఏదో అంటారు చూడండి మిడిమిడి జ్ఞానం అని జెప్పి. గ్లోబలైజేషన్ వల్ల హ్మ్. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అనుసరిస్తున్నారు. కానీ గుడ్డిగా అనుసరిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అక్కడ వస్త్రధారణ దేనికి అనుకూలత? వెదర్. అక్కడ వాతావరణానికి అనుకూలత. ఇక్కడ వస్త్రధారణ మన దేశపు వాతావరణం. వాతావరణానికి అనుకూలం. మరి నువ్వు దాన్ని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. ఫ్యాషన్ పేరుతో ఏం జేస్తున్నారు? ఇక్కడ కూడా పొట్టి పొట్టి బట్టలేసుకొని తిరగడం హ్మ్. నాట్ నెసెసరీ గదా! నువ్వు చూడు అక్కడ అలా ఉంటుంది. ఇట్స్ ఓకే. హ్మ్. ప్రతీదీ అవసరం ఉన్నా లేకపోయినా అడాప్ట్ చేసుకోక్కర్లేదు, అనుసరించక్కర్లేదు. హ్మ్. జ్ఞానం లేకపోవడం వల్ల గుడ్డిగా అనుసరించి కాపురాలు చెడగొట్టుకుంటున్నారు. అంత అవసరమైతే లేదు. హ్మ్. మన రాముడిని తీసుకోండి. మన కృష్ణుడిని తీసుకోండి. మన సత్య హరిశ్చంద్రుడిని తీసుకోండి. హ్మ్. ఎంతమందున్నారండి?
మనకి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు మహారాణి ఝాన్సీ, హ్మ్. జిజియా భర్త దూరంగా ఉన్నా కూడా తన చుట్టూ ఉన్న పరివారం యొక్క సహాయంతో శివాజీని ఛత్రపతిగా నిర్మాణం చేసింది. హ్మ్. మొక్కవోని ధైర్యం, సాహసం మాటి మాటికి చెప్పింది. నువ్వు ఛత్రపతివి కావాలి, కావాలి, కావాలి. అది ప్రింట్ అయిపోయింది. శివాజీ మస్తిష్కంలో ఆ! నేను పుట్టిందే ఛత్రపతిని కావడానికి అని. డబ్బులు లేవు, భోజనం లేదు, బలగం లేదు, తండ్రి తోడు లేదు, హ్మ్. ఆదరణ లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లి యొక్క ప్రోత్సాహంతో శివాజీ నిర్మాణం జరిగింది. హ్మ్. ఒక్కొక్కసారి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జిజియా భర్త షాజీ హ్మ్. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. ఆ హ్మ్. రోజుల్లోనే అతనికి ధనం, హ్మ్. పరపతి పెరగడం వల్ల జిజియాని దూరం పెట్టారు. హ్మ్. ఆ సమయంలో కూడా ఆమె దూరంగా ఉండి బిడ్డను నిర్మాణం చేసింది. భర్త మళ్ళీ ఆపదలో ఉన్నప్పుడు శివాజీని పంపించి హ్మ్. రక్షించమంది. భర్తని అక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదండి. హ్మ్. పతివ్రత శిరోమణి. అతను నెగ్లెక్ట్ చేసినా ఈమె నెగ్లెక్ట్ చేయలేదు. అది భారతీయ నారి యొక్క హృదయ స్పందన. అలాగే మరి భార్య కోసం త్యాగం చేసిన పురుషులు కూడా ఎందరో ఉన్నారు. హ్మ్. ఇదేంటంటే మన రక్తంలో, మన దేశంలో జీర్ణించుకొని పోయినటువంటి సనాతన ధర్మం, వైదిక ధర్మం, భారతీయ సంప్రదాయం. హ్మ్. మరి దీన్ని అతిక్రమించి వెళ్ళలేం. ఇప్పుడు పిల్లలెళ్తున్నారంటే పాపం వాళ్ళకి సరైన జ్ఞానం అందలేదు. హ్మ్. అంతే. సహజీవనం అనేది మనిషికి బలాన్నివ్వలేదు. స్ట్రెంగ్త్ ఉండదు. హ్మ్. ఇప్పుడు అమెరికా వాళ్ళు గనక వివాహం చేసుకొని కూడా ఎక్కడ విగిపోతదో అని 24 గంటలు భయపడుతూ ఉంటారు. హ్మ్. అలాగే సహజీవనంలో కూడా చాలా భయముంటుంది. హ్మ్. వివాహాల్లో ఆ భయముండదు. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి తప్పు చేసినా పెద్దవాళ్ళు పిలిచి కూర్చోబెట్టి, "అమ్మా ఏముంది లేవే, ఇంత చిన్న చిన్న విషయాలకి హ్మ్. నువ్వు కోపం తెచ్చుకోకు. వాడరిస్తే అరిచాడులే, మళ్ళీ వాడే మాట్లాడతాడు." హ్మ్. ఎంత బాగా చెప్తున్నారు. అక్కడ సహజీవనంలో ఇంకొకళ్ళు ఎవరు లేరు కదండీ! హ్మ్. వీళ్ళ ఇగోస్ బయటపడినప్పుడు సమర్థించి దాన్ని డౌన్ చేసేవాళ్ళు, హ్మ్. వీళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, థర్డ్ పర్సన్ అంటూ ఎవరు లేరు. హ్మ్. కాబట్టి ఎప్పుడు భయం భయంగానే ఉంటది. హ్మ్. ఆ భయపడుతూ నడిపే జీవితం, హ్మ్. బంధం ఎన్నాళ్ళు నిలుస్తది? కష్టం గదా నాన్న! అది. ఇక్కడ వివాహంలో ఒక భరోసా. హ్మ్. ఆ! చాలా ధైర్యం. హ్మ్. ఆ! ఎంత ధైర్యమండి. వారి కోడలినండి. హ్మ్. ఆ! వారి భార్యనండి. అతను మా అబ్బాయండి. ఎంత బావుందండి. ఎన్ని హ్మ్. రిలేషన్స్‌ని నాయి, నాయి అని జెప్పుకుంటున్నాను. మరి దాంట్లో ఉండదండి. కనీసం పిల్లలు పుడితే కోర్టయితే అంగీకరించింది కానీ, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదండి. హ్మ్. కాబట్టి సహజీవనం అనేది మన సాంప్రదాయం కాదు, మన పద్ధతి కాదు, మనం అనుసరించకూడదు. హ్మ్. నాట్ నెసెసరీ చక్కగా వివాహ బంధం ఉంటే మళ్ళీ సహజీవనం ఎందుకండి? హ్మ్. ఆ! పోనీ నచ్చకపోతే ఇక్కడైనా విడిపోతున్నారుగా. సహజీవనంలో ఉండి విడిపోవాల్సిన అవసరం ఏముంది? హ్మ్. అంత పవిత్రమైన బంధం. వివాహాన్ని గౌరవించాలి, కలిసి ఉండాలి. ముందు తరాలకు కూడా ఈ ఆదర్శాన్ని మనం అందించాలి. మళ్ళీ ఒకసారి పిల్లలందరికీ కూడా వివాహ ధర్మాలు తెలియాలి. హ్మ్. వాళ్ళందరూ కూడా జ్ఞానంతో వాళ్ళ జీవితాల్ని పండించుకోవాలి. తప్పదు. మరి మీ కర్తవ్యం గూడా అది. ఆ! ఎందుకంటే పాపం తెలియక ముక్కుపచ్చలారని పిల్లలు హ్మ్. ఆహ్, విడాకుల జోలికి వెళ్తున్నారు. నాట్ నెసెసరీ. ఇది కరెక్ట్ కాదు అని తెలియచెప్పేవాళ్ళు కావాలి. హ్మ్. అంటే చాలామంది ఇప్పుడు మీరిందాక ఒక మాట అన్నారు. అంటే ఒక అవును. ఈగో వల్ల భార్యాభర్తలు విడిపోవడం గానివ్వండి, ఇద్దరి మధ్య ఒక ఈగో రావటం వల్ల, మనస్పర్ధలు రావటం వల్ల అక్కడితో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా క్రమక్రమంగా అది పెద్దదయ్యి ఎక్కడో చోట తెగ్గొట్టాలి కాబట్టి తెగిపోతున్నాయి. అవునండి. మోస్ట్ ఆఫ్ ద డైవర్స్ కేసెస్ కూడా అవే ఉన్నాయి. అవునండి. సో, ఇప్పుడు రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు గాని, అటు సైడ్ తల్లిదండ్రులు, ఇటు సైడ్ తల్లిదండ్రులు మాట్లాడే రోజులు కూడా తగ్గిపోయినాయి. హ్మ్. ఇప్పుడున్న ప్లేస్‌లో. ఎందుకంటే హ్మ్. తల్లిదండ్రులు బిజీ అయిపోవటము. ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తల్లిదండ్రులు బిజీ అయిపోవటము.
లేదా పిల్లలు వేరే చోట ఉండడమో, అవును. పిల్లలు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవడం తప్పులేదు. ఇప్పుడున్న జనరేషన్‌కి ఎవరు వాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి అది తప్పులేదు. అవును. కానీ ఇది చెప్పేవాళ్ళు ఎవరున్నారు అంటే నానమ్మలే ఉంటారు ఇంట్లో. యెస్. యెస్. కానీ ఎంతమంది ఇళ్లలో నానమ్మలకి, మనవళ్ళకి రిలేషన్ ఉందో నాకు ఇప్పటిదాకా తెలీదు. ఎందుకంటే నాకు పర్సనల్‌గా నాకు లేదు. మా అక్కకుంది హ్మ్. రిలేషన్. ఓకే. సో, నానమ్మ దగ్గర పెరిగిన పిల్లలకి చాలా చాలా వరకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కరెక్ట్ నాన్న. సో, ఇప్పుడున్న జనరేషన్‌కి ఈగో కావచ్చు, డిఫరెంట్‌గా ఉండడం కావచ్చు, ఫ్యామిలీతో ఉండకుండా ఉండడం కావచ్చు. ఆ! సో, ఇది 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 ఎటు వెళ్తుంది? ఎటు వెళ్తది అంటే గృహస్థాశ్రమం అనేది లవ్ ఫెయిల్యూర్ అయితే, హ్మ్. వివాహం విడాకుల దాకా వెళ్తే హ్మ్. గృహస్థాశ్రమం దెబ్బతింటుంది. హ్మ్. గృహస్థాశ్రమం సమాజానికి ఆధారం. హ్మ్. ఏ ఎప్పుడైతే గృహస్థాశ్రమం దెబ్బతింటుందో అప్పుడు సమాజం కూడా పతనం వైపు వెళ్తుంది. హ్మ్. ఎప్పుడైతే సమాజం పతనం వైపు వెళ్తుందో ఇక పశువులకి మనకి ఏ డిఫరెన్స్ లేదు. స్త్రీకి పురుషుడి సుఖం కావాలి. పురుషుడికి స్త్రీ సుఖం కావాలి. ఇక్కడ వివాహాన్నే నిలుపుకోలేనప్పుడు బయట బజార్‌లోనే వెతుక్కుంటారు. హ్మ్. ఇంట్లో వంట వద్దని ఎట్లా హోటల్‌లో వెళ్లి తింటున్నారో అలాగే బయట వెతుక్కుంటారు. హ్మ్. వెతుక్కున్నప్పుడు అది భద్రత ఎలా అవుతుంది? సాంప్రదాయం ఎలా అవుతుంది? సదాచారం ఎలా అవుతుంది? హ్మ్. ఆ! ఇప్ ఇక ఇది గనక మనం నిలుపుకోలేకపోతే సమాజం చాలా ఇబ్బంది పాలవుతుంది నాన్న. హ్మ్. మరి పిల్లలు అనాథలైపోతారు. హ్మ్. ఎవరో అందులో కూడా బుద్ధిమంతులైన వాళ్ళుంటే కనీసం వాళ్ళు విడిపోయినా తల్లో, తండ్రో పిల్లల్ని టేకప్ చేస్తారు. హ్మ్. హ్మ్. వా ఇద్దరూ గనక బుద్ధిమంతులు కాకపోతే ఆ పిల్లలు నడిరోడ్డు మీదకొస్తారు. కాన్వెంట్స్ అంటే ఏంటి? అనాథ పిల్లల శరణాలయాలు. హ్మ్. దీని అర్థం అది. ఏది మన విదేశాల్లో హ్మ్. కాన్వెంట్ అంటే అర్థం అది. హ్మ్. మనం ఇక్కడ గొప్పగా కాన్వెంట్, కాన్వెంట్ అనుకుంటున్నాం. హ్మ్. అక్కడ తల్లిదండ్రుల నిరాదరణకు లోనైనటువంటి పిల్లలు చదివేటటువంటి ప్లేసెసే హ్మ్. కాన్వెంట్స్. హ్మ్. మరి ఇప్పుడు మనకు కూడా అనాథ శరణాలయాలు పెరిగిపోతాయి. హ్మ్. ఇప్పుడు వృద్ధాశ్రమాలు వచ్చినయా లేవా? అవును. అది కాదు గదా! మనకి వానప్రస్థం ఉంది గానీ, శాస్త్రాల ప్రకారం అంటే తపస్సు చెయ్యొచ్చు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వివాహం చేసిన తర్వాత పౌత్రముఖం దృష్ట్వా వనీ భవేత్. హ్మ్. మొదటి కొడుక్కి కొడుకు కలిగిన తర్వాత వీళ్ళు వనాలకు వెళ్లి జీవించొచ్చు. ఇంట్లో ఉన్నా సరే, హ్మ్. ఈ ఇంటి విషయాలకు అతీతంగా హ్మ్. ధ్యానం, జపం, ఈశ్వరోపాసన, సదాచారం, సమాజానికి మేలు చేయటం ఇవన్నీ చెయ్యొచ్చు కదా! అవును. వానప్రస్థం ఉంది. కానీ వృద్ధాశ్రమం లేదు. హ్మ్. వృద్ధాశ్రమం అంటే ఏంటి? వీళ్ళ పెద్దవాళ్ళ తప్పు వల్లో, చిన్నవాళ్ళ నిరాదరణ వల్లో దూరం చేయబడినటువంటి పెద్దలు హ్మ్. షెల్టర్ కోరి ఒక కేంద్రంలో ఉండడమే వృద్ధాశ్రమం. దర్శనం. మరది మన ధర్మం కాదు కదా! హ్మ్. మరి వాళ్ళెందుకు అవసరం వచ్చింది? అంటే ఈ వివాహంలో విడాకుల ప్రసక్తొచ్చింది. హ్మ్. మనం తమలపాకులు ఇచ్చుకుంటాం చూసారా? అవును. ప్రతి శుభకార్యంలో తప్పకుండా 3 ఆకులు, వక్క, పండు పెట్టిస్తారు. ఎందుకిస్తారు? హ్మ్. జీవితం పండాలి, జీవితం పండాలి. ప్రతి అడుగులో కూడా పండించుకోండి, పండించుకోండి అని పంటకు ఆధారభూతమైనటువంటి తమలపాకులు, వక్క ఇస్తారు. హ్మ్. వివాహంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అవును. తమలపాకు, వక్క, సున్నానికి. హ్మ్. వీటిని మూడిటిని కలిపితే పండుతుంది. అలాగే మీరు కూడా హ్మ్. గృహస్థాశ్రమాన్ని పండించుకోండి, పండించుకోండి అని పదే పదే చెప్తున్నా హ్మ్. అంతరార్థం తెలియట్లేదు. హ్మ్. ఊరికే తమలపాకులు తీసుకుంటున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. ఆ తాంబూలం షూట్ కోసమే. పండించుకోవడానికైతే కాదు. అంటే ఆ జ్ఞానం లేదు. హ్మ్. దానివల్ల వివాహం ఫెయిల్ అవుతుంది. హ్మ్. మళ్ళా పునః పూర్వపు ఆదర్శ దంపతులను అనుసరించాలి. హ్మ్. ఆదర్శ గృహస్థాశ్రమాన్ని అనుసరించాలి. హ్మ్. మరి ఏదైతే శాస్త్రాల ద్వారా లోకానికి అవగాహన కలిగించటానికి సిద్ధంగా ఉన్నారో, హ్మ్. ఆ మహనీయుల యొక్క మాటలను సమాజంలో వినిపించాలి. హ్మ్. నా వరకు నేను చెప్తున్నానయ్యా, నేనిక్కడ గుంటూరులోనే పుట్టి పెరిగాను. హ్మ్. గీతా మందిరం అని అక్కడ ఉంటది అగ్రహారంలో కనికా పరమేశ్వరి గుడి పక్కన. అక్కడికి మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తే హ్మ్. ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. హ్మ్. ఆ ఉపన్యాసాలు చెప్పేటప్పుడు సతీ సావిత్రి కథ, హ్మ్. పతివ్రత గురించి చెప్పేవాళ్ళు. నాకప్పుడే బీజం పడింది. హ్మ్. నాకొచ్చే భర్త పట్ల నేను
పతివ్రతగా ఉండాలి. హ్మ్. చూసారా? విన్నాను కాబట్టి నా బుద్ధిలో బీజం పెట్టుకున్నాను. హ్మ్. తర్వాత చిన్న కష్టం రానియండి, పెద్ద కష్టం రానియండి సహజం అనుకున్నాం. హ్మ్. అంత పెద్ద త్యాగం చేసినటువంటి పతివ్రత శిరోమణులతో పోలిస్తే మాకొచ్చే కష్టాలు చిన్న చిన్నయే గదా! హ్మ్. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల, వివాహానికి ముందు అవగాహన లేకపోవడం వల్ల వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు. మళ్ళా పూర్వపు వైభవం, హ్మ్. భారతదేశపు ఉమ్మడి కుటుంబ జీవనం రావాలి అంటే అసాధ్యమైతే కాదు. హ్మ్. సాధ్యమే. పూర్వం మా తరం వాళ్ళకి ఏవైతే ఆదర్శాలు అందాయో, శాస్త్ర సందేశం అందిందో, అది మళ్ళీ అందినట్లయితే తప్పకుండా వివాహం ఫలిస్తుంది. విడాకుల జోలికి ఎవ్వరు వెళ్ళరండి. హ్మ్. అసలది మన సంప్రదాయం కాదు. ఎక్కడో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారు. హ్మ్. అది అవసరం లేదు. అసలిక్కడ ఈ జ్ఞానం గూడా ఉండాలండి. ఏది అడాప్ట్ చేసుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి. గుడ్డిగా ఎవరు చేసిందైనా మనం స్వీకరించటం కాదు. యోగ్యమా? అయోగ్యమా? హ్మ్. అది తెలుసుకున్నప్పుడు, విచక్షణ ఉన్నప్పుడు మనం కరెక్ట్ అయిన దాన్నే స్వీకరిస్తాం. కరెక్ట్ కాని దాన్ని వదిలిపెడతాం. ఈ ప్రేమికుల రోజు, హ్మ్. మదర్స్ డే, ఫాదర్స్ డే మన కల్చరా? కాదు కదా! హ్మ్. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం ప్రతిరోజు తీసుకోవాలి. హ్మ్. ఒక్కరోజు కాదు. తల్లిదండ్రుల్ని జీవితకాలం బాగా చూసుకోవాలి, సంతోషపెట్టాలి. ఒకరోజు కాదు కదా! అవును. విదేశాలలో వాళ్ళెక్కడో, వీళ్ళెక్కడో ఉంటారు కాబట్టి, కలిసి ఉండరు కాబట్టి, కనీసం ఆ ఒక్క రోజైనా మదర్స్ డే అని కలుస్తారు. ఆ ఒక్క రోజైనా ఫాదర్స్ డే అని కలుస్తారు. హ్మ్. హ్మ్. ఈ ప్రేమికుల రోజు గూడా అలాగే వచ్చిందయ్యా. హ్మ్. ఆ! వాలెంటైన్ అనేటటువంటి ప్రవక్త రాజుగారు ఆ దేశపు రాజుగారు యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికులు వివాహం హ్మ్. చేసుకోకూడదని శాసించాడు. హ్మ్. శాసించినప్పుడు ఏమైంది? పాపం వీళ్ళందరూ కూడా ప్రేమించినటువంటి యువతుల్ని వదిలేయాల్సొచ్చింది. దూరంగా ఉండాల్సొచ్చింది. ఈ ఇబ్బందిని గమనించాడు. హ్మ్. వాలంటైన్ హ్మ్. ప్రవక్త ఆయన. చర్చి హ్మ్. ప్రవక్త. అతనేం చేశాడు? రాజుకు తెలియకుండా చాటుగా వీళ్ళందరికీ వివాహం చేశాడు. హ్మ్. ఎవరైతే ఈ సైనికులున్నారో వీళ్ళందరికీ ఆ వాళ్ళు రోజు ప్రేమించిన వాళ్ళతో వివాహం వివాహం చేశారు. చేశాడు. హ్మ్. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. హ్మ్. ఇక అది రాజుకు తెలిసింది. కోపం వచ్చింది. ఇతన్ని తీసుకొని వెళ్లి జైల్లో పెట్టేశాడు. వాలంటైన్‌ని. పెట్టినప్పుడు ఇతన్ని కలవడానికి జైలు అధికారి కూతురొచ్చేదన్నమాట. హ్మ్. ఆమెకు ఇతనంటే ఇష్టం. రోజు వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్తూ ఉండేదన్నమాట. ఇతనికి ఉరిశిక్ష వేశాడు రాజు. హ్మ్. సరే ఈ ఫిబ్రవరి 14థ్ హ్మ్. అతన్ని ఉరి తీసేది. ఆ రోజు వచ్చినప్పుడు లాస్ట్ ఒక లెటర్ ఇస్తాడన్నమాట. ఆ ఆ అమ్మాయికి. హ్మ్. తన గుర్తుగా. అంటే ఇక నన్ను ఉరి తీస్తున్నారు. ప్రేమనేది హర్షించదగిందే అని జెప్పి అతను లెటర్ ఇస్తాడన్నమాట. అందుకని ఆయన గుర్తుగా హ్మ్. ఈ ఫిబ్రవరి 14థ్ ప్రేమికుల రోజు వాలంటైన్స్ డే అని పెట్టారు. మొదలైంది. హ్మ్. మరి ఇప్పుడు మనకేం దౌర్భాగ్యం? మనల్ని ఎవరు ఆపలేదు గదా! పెళ్లి హ్మ్. చేసుకోకుండా. హ్మ్. కావాల్సినంత స్వేచ్ఛుంది. తండ్రి, తల్లి, పెద్దలు తాపత్రయపడుతున్నాడు. అబ్బాయి పెద్దోడవుతున్నాడు. అమ్మాయిని చూద్దాంరా, పెళ్లి చేద్దాంరా, అమ్మాయి పెద్దదవుతుంది. హ్మ్. అబ్బాయిని చూద్దాంరా, పెళ్లి చేద్దాంరా. ఈ స్వేచ్ఛ ఉంది. హ్మ్. ఆ! ఈ భరోసా ఉంది. ఇది గాక అమ్మాయి ఇష్టపడితే చేసుకోవచ్చు. హ్మ్. అబ్బాయి ఇష్టపడితే చేసుకోవచ్చు. అక్కడ రాజు సైనికుల్ని ఆపినట్టు ఇక్కడ ఎవ్వరిని ఆపట్లేదు ఎవరు. మరి ఇంతోటి దానికి హ్మ్. 10, 11 రోజుల పాటు హ్మ్. చాక్లెట్ డే అంట, ఆ! కేక్ డే అంట, హ్మ్. మరి ఇదేంటి ఇంకేదో జెప్పారు. టెడ్డీ డే అంట, కాఫీ డే అంట, ఏదేదో ఇన్ని రోజులంట. 14థ్ నుంచి 21st వరకు రకరకాల రోజులు పేర్లు పెట్టి 6-14 కలిసి ఆ రోజు మళ్ళీ విడిపోతారు. అవసరమా? చెప్పండి. ఎంత పవిత్రమైందండి మన బంధం. ఒక్కసారి బంధానికి తల ఒగ్గితే మళ్ళీ వెనక్కి తిరగకూడదు. స్త్రీ అయినా, పురుషుడైనా. ఆ కథం అంతే. నాకు ఈశ్వరుడు ఈ వ్యక్తిని హ్మ్. జీవిత భాగస్వామిగా ఇచ్చాడు. ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని నా జీవిత భాగస్వామిని నేను రక్షిస్తాను. దిస్ హ్మ్. ఈస్ మై రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్.
హ్మ్. నాట్ అదర్స్. ఎంత బాగుందో చూడండి ఆ బైండింగ్. మరి మనకేం కర్మండి బాబు. హ్మ్. అక్కడెక్కడో ఆ రోజు సైనికుల్ని హ్మ్. ఆపడానికి వాలంటైన్ చేస్తే, అతని పేరుగా ఈ ప్రేమికుల రోజొస్తే, ఇవాల్టి రోజు మనం జరుపుకోవటం ఏంటి? మీరు చెప్పండి బాబు. అర్థం లేని అనుకరణ. చెప్పా హ్మ్. గదా! గ్లోబలైజేషన్ వచ్చినంత మాత్రాన గుడ్డిగా దేన్ని అనుసరించకూడదు. నా దేశం ఏమిటి? నా ధర్మం ఏమిటి? నా పూర్వజులు ఎలాంటి విలువల్ని పాటించారు? హ్మ్. నా కుటుంబం ఏంటి? నా తల్లిదండ్రులేంటి? తప్పులేదు. ప్రేమించి వివాహం చేసుకున్న తప్పులేదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆహ్, స్ దీంట్లోకెళ్తారు. ఐపీఎస్, ఐఏఎస్, హై లెవెల్ ఎడ్యుకేషన్. మరి ఆ స్థితికి వెళ్ళినప్పుడు, ఆ స్థితికి అనుకూలంగా ఉన్న జీవిత భాగస్వామి వాళ్ళకి నచ్చొచ్చు. హ్మ్. వివాహం చేసుకోవచ్చు. చక్కగా కలిసి జీవించొచ్చు. హ్మ్. అమ్మా, నాన్న చూడాలని లేదు. హ్మ్. ఎందుకంటే వెనకటికి ఇప్పటికి రోజులు మారినియి. అవును. మేము గూడా ఖండించకూడదు. హ్మ్. మీరు కరెక్ట్ పర్సన్‌ని గనక సెలెక్ట్ చేసుకుంటే, మేము ఆశీర్వదించి ముందుకు నడపాలి. హ్మ్. అంతేగాని వాళ్ళనేం ఖండించకూడదు. ఏం పూర్వం లేదా ప్రేమ? జిజియాను, షాజీ ప్రేమించుకోలేదా? హ్మ్. చెప్పండి. శ్రీకృష్ణుడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? హ్మ్. ఎక్కడ లేదు ప్రేమ? హ్మ్. ఉంది. కానీ అక్కడ ప్రేమించినటువంటి అంశం పట్ల నేను ఎంత కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానో, ఎంతగా బాధ్యత వహిస్తున్నాను అనేది ముఖ్యం. అది బైండింగ్. హ్మ్. వివాహం అంటేనే బైండింగ్. వండర్‌ఫుల్. ముందు పిల్లలకి అవగాహన కలిగించాలి. మరి విద్యా మాధ్యమంగా కానియండి, సమాజ పరంగా కానియండి, ఆహ్, మేధావి వర్గం యోచన చేసి, ఈ విడాకుల యొక్క నడక ఆపాలి. దానికి నేనైతే గట్టి సంకల్పం తీసుకున్నా. హ్మ్. ఎందుకంటే, నా కొడుకు, కూతురు నాకిద్దరేనండి. హ్మ్. వాళ్ళే నా వాళ్ళు అనే సంకుచిత భావం ఉండకూడదు. హ్మ్. విశ్వంలో ఉన్న బిడ్డలందరూ మనవాళ్ళేనండి. హ్మ్. వాళ్ళకి తెలీదు పాపం. తెలియక విడిపోతున్నారు. హ్మ్. తెలియచెప్పాల్సిన బాధ్యత అయితే మనకుంది. మన కుటుంబంలో ఎంత ఓర్పుగా, నేర్పుగా మన పిల్లలకి, సంతానానికి తెలియచెప్పి కలిపి ఉంచుతున్నాము. సమాజంలో ఉన్న పిల్లలకు కూడా వివాహం పట్ల ముందే కౌన్సెలింగ్ ఇవ్వాలి. హ్మ్. అవగాహన కలిగించాలి. అన్నిటికీ అవగాహన సెంటర్స్ ఉన్నాయి గదా! అవును. అలాగే వివాహం చేసుకునే ముందు కూడా కౌన్సెలింగ్ అనేది తీసుకోవాలి. మేధావి వర్గం నుండి. అతను లాయర్ అవ్వచ్చు, పండితుడవ్వచ్చు, గృహస్థాశ్రమంలో అనుభవం కలిగిన పెద్దలవ్వచ్చు. హ్మ్. ఎవరైనా కావచ్చు. ఎవరికి ఉందో ఆదర్శం, ఎవరికి ఉందో అనుభవం, వాళ్ళు తప్పకుండా ఈ అంశాన్ని స్వీకరించాలి. అది వాళ్ళ కర్తవ్యమండి. హ్మ్. హ్మ్. మా ముందోళ్ళు మాకెన్నో సుఖాలిచ్చారు. మేము ఈ తరానికి ఇవ్వాలి. హ్మ్. ఇవ్వడమే పెద్దరికం. హ్మ్. అది. వండర్ ఇంకొంతమంది రిటైర్ అయిపోయాము, పెద్దోళ్ళం అయిపోయాము. ఆహ్, ఎంజాయ్ చేయటానికి దట్ ఈస్ రాంగ్ అండి. హ్మ్. ఆఖరి శ్వాస మనం విడిచే వరకు కూడా సృష్టి పట్ల కర్తవ్యాన్ని వహించాలి. అది మనిషి జన్మ యొక్క సార్థకత. ఒక రిలేషన్‌లో హ్మ్. ఎప్పుడు, ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఒక టాక్సిక్ రిలేషన్ అంటే కాస్త ప్రతిదీ క్వెషన్ చేయటం, ఓకే. ప్రతిదీ అనుమానించడం. అంటే రి రిలేషన్ ఒక సంబంధం కలిసిన వెంటనే నాకు అధికారం వచ్చింది అని భావించటం. హ్మ్. అధికారం తోటి వాళ్ళు డాంబికం ప్రదర్శించటం. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు హర్ట్ అవుతారు. హ్మ్. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే హ్మ్. మనిషి సమర్పణ కావాలి. హ్మ్. తల్లిదండ్రుల రిలేషన్ అయినా, భార్యాభర్తల రిలేషన్ అయినా, అన్నదమ్ముల రిలేషన్ అయినా, లేదు హ్మ్. స్నేహితుల రిలేషన్ అయినా, గురు శిష్యుల రిలేషన్ అయినా, ప్రతీదీ రిలేషనే. సంబంధమే. ఇ అక్కడ నా బాధ్యత ఏంటి? గురువుగారి పట్ల నేనెట్లా ఉండాలి? విద్య నేర్చుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ హ్మ్. శుశ్రూష చేయాలి. సేవ చేయాలి గురువుకి. అతన్ని మెప్పించాలి, ఒప్పించాలి. అతని మనసులో కలగాలి. ఈ శిష్యుడికి నా దగ్గర ఉన్నటువంటి విద్య మొత్తం నేర్పాలి అని. హ్మ్. అట్లా రిలేషన్ కరెక్ట్‌గా మనం నిలుపుకొని, ఆ రిలేషన్‌లో ఏ విధంగా ఉండాలో ఉంటూ, అవతల వాళ్ళ నుండి హ్మ్. మేలు పొందాలి. హ్మ్. అసలు రిలేషన్ అనేదే
సంబంధం అనేదే మేలు పొందటానికి, మేలు చేయడానికి అండి. హ్మ్. ముందు ఇది ఈ ఈ విషయం తెలియాలి మనిషికి. హ్మ్. మేలు పొందటానికి, మేలు మేలు చేయడానికి. చెయ్యడానికి. ఇప్పుడు నేనున్నాను. స్త్రీని, కుటుంబ వ్యవహారాలన్నీ చూస్తున్నాను. మా వారు ఎంతో కష్టపడి సంపాదనకు వెళ్తున్నారు. హ్మ్. ఆయన నేనెందుకింత కష్టపడాలి అనుకుంటే నడవదు. హ్మ్. ఈ బైండింగ్ అనేది, కుటుంబం అనేది నడవదు. కానీ హ్మ్. ఎంతో ప్రేమగా నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు వీళ్ళందరూ నేనింత కష్టపడినా హ్మ్. సుఖపడాలి అనే ఒక్క భావన ఉంది చూసారా? అదే కుటుంబాన్ని నిలబెడుతుంది. హ్మ్. అలాగే మరి స్త్రీ కూడా మా రోజుల్లో మేమేం ఉద్యోగాలు చేసాం బాబు. ఇప్పుడంటే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ, యాక్చువల్‌గా నేను గూడా ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. కానీ మా వారు ఉండేసి ఒక్క మాట అన్నారు. "కళ్యాణి నువ్వు విద్యావంతురాలివే. నేను ఒప్పుకుంటా. సమర్థురాలివే. కానీ నువ్వు ఉద్యోగం చేయకపోతే ఆ ఉద్యోగం ఇంకొక పురుషుడికి వెళ్తుంది. లభిస్తుంది. హ్మ్. అతని ఫ్యామిలీ సజావుగా నడుస్తుంది" అని మనకవసరం లేదు కదా! అని చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. హ్మ్. అసలు సంపాదన వచ్చే ఉద్యోగాల్లో అయితే ఆగాను గానీ, విద్య నేర్చుకునే ఉద్యోగంలో ఆగలేదు. కాబట్టి నా జీవితం ఇలా ముందుకు సాగింది. అలా స్త్రీ కూడా నా హ్మ్. భర్త, నా అత్తమామలు, నా బిడ్డలు, నా ఆడబిడ్డలు ఎంత బావుంటదో చూడండి రిలేషన్‌షిప్పు. ఇలా అనుకోవటం వల్ల ఏమవుతుందంటే, తను చేసే ఏ పని గూడా తనకి కష్టం అనిపించదు. హ్మ్. ఇష్టంతో చేస్తది. అంతే ఫలితం గూడొస్తుంది. ఇప్పుడు నా భర్త పట్ల నేను ఎంత సమర్పణ భావంతో ఉన్నానో, అంతే ప్రేమ అతని నుండి నాకొస్తుంది. నేను ఎంత విముఖతగా ఉంటే, అతని నుండి అంతే రెట్టింపు విముఖతొస్తది. అంతే కాదండి మళ్ళీ వడ్డీ గూడొస్తది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రి రిలేషన్‌షిప్ హ్మ్. అమ్మ పట్ల గాని, నాన్న పట్ల గాని, గురువు పట్ల గాని, సమాజం పట్ల గాని, ప్రతి దాని పట్ల కూడా మనం వివేకంతో, విచక్షణతో మెలగాలి. ముందు మనమే త్యాగం చేయాలి. హ్మ్. అవతల వాళ్ళు త్యాగం చేయాలి అని కోరకూడదు. నేను త్యాగం చేసి, ఉపకారం చేస్తే తప్పకుండా ప్రతిఫలంగా నాకు వస్తుంది. ఉపకారం లభిస్తుంది. అది సృష్టి ధర్మం అండి. ఎందుకో హ్మ్. చెప్పనా? చెట్టుంది. నీళ్లు పోస్తాం. అది ఫలాలనిస్తుందిగా, అవును. పువ్వులనిస్తుందిగా. అది అడగలేదు. నువ్వొచ్చి నాకు నీళ్లు పొయ్యని. కానీ మనమే నీళ్లు పోసాం. హ్మ్. దానివల్ల ప్రయోజనం మళ్ళీ ఎవరు పొందుతున్నారు? మనమే. మనమే పొందుతున్నాం. ప్రేమ కూడా హ్మ్. జలం లాంటిదే. హ్మ్. ప్రేమ ఎక్కడైతే ఇస్తామో, రెట్టింపు ఫలితాన్ని అక్కడి నుంచి పొందగలుగుతాం. ఓకే. హ్మ్. సరే, ఎవరో కొందరు మూర్ఖులు మనం ఎంతగా ప్రేమించినా కూడా వాళ్ళు కలిసి రాలేదనుకోండి. పక్కన 10 మందున్నారు ప్రేమించేవాళ్ళు. ఆ హ్మ్. ఒక్క మనిషి ప్రేమించనంత మాత్రాన మనం ఏడుస్తూ కూర్చోవక్కర్లా. జీవితం ఏదో పాడైపోయిందని బాధపడక్కర్లా. హ్మ్. ఒకవేళ ఇంపార్టెంట్ పర్సన్ భర్తే ప్రేమించలేదు. ఆడబిడ్డలు ప్రేమిస్తున్నారు, అత్తగారు ప్రేమిస్తుంది. సరే కలిసుందాం. వీళ్ళందరి ప్రేమతో అతను కూడా కలిసొస్తాడు. హ్మ్. చూసారా ఎంత పాజిటివ్ యాటిట్యూడో? హ్మ్. ఆళ్ళు నన్నెందుకు ప్రేమించరు? నేను నా వెంటబడి తిరిగి పెళ్లి చేసుకున్నారు. హ్మ్. ఇలా అనుకుంటే ఏమి చేయలేం. సమర్పణమవ్వాలి. సరెండర్ అవ్వాలి. హ్మ్. ప్రతి రిలేషన్‌ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. వాళ్ళ నుంచి ఉపకారం మనం తీసుకు పొందాలి. నేను పొందాలి అంటే నేనివ్వాలండి. హ్మ్. ఒకటే పాయింట్. ఏ రిలేషన్ అయినా సరే అది. అది హ్మ్. ఇది అని కాదు. ఎందుకండి? ఇప్పుడు మాట్లాడే మైకుంది. దీన్ని మీరు చాలా భద్రంగా దాస్తారు. లేకపోతే ఇది మాట్లాడటానికి పనికిరాదు. అవునా కాదా? అవును. ఇది మనకు ఉపయోగపడాలి అంటే దీన్ని మనం భద్రంగా దాచుకోవాలి. అరె! జడ పదార్థం పట్లే ఇంత జాగ్రత్త వహిస్తున్నప్పుడు వాళ్ళు కూడా జ్ఞానం గలవాళ్ళు. వాళ్ళు కూడా ప్రాణం గలవాళ్ళు. కదా! వాళ్ళ పట్ల ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. మాట్లాడేటప్పుడు గాని, పని చేసేటప్పుడు గాని, హావభావాల్లో గాని ఇగో ప్రదర్శించకూడదండి. హ్మ్. ప్రసన్నత, శాంతి ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ హ్మ్. రిలేషన్ నిలబడుతుంది. మీరిచ్చే ఒక రిలేషన్‌షిప్ అడ్వైస్ నెక్స్ట్ జనరేషన్‌కి ఏంటి? ఆ! జీవితం చాలా విలువైంది. ఎంతో పుణ్యం చేస్తేనే భగవంతుడి కృప వలన మనకి మానవ జన్మ
వస్తుంది. ఈ వచ్చిన మానవ జన్మని మనం భద్రంగా కాపాడుకోవాలి. మనకి మనం ఏకాకిగా బ్రతకలేము. మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడే మనం సంతోషంగా బ్రతకగలం. అందుకే భగవంతుడు మనకి తల్లి, తండ్రి, భార్య, భర్త, సంతానం, సమాజం, గురువులు అనే బంధాన్ని ఇచ్చాడు. దీంతో పాటు జ్ఞానం అనే బంధాన్ని కూడా ఇచ్చాడు. మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటూ, మరి ప్రతి బంధాన్ని కూడా పవిత్రంగా నిలుపుకోవాలి. దానికి ముందు మనమే ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళు ప్రయత్నించాలి అనుకునే కంటే, ఎవరి నుండి మనం లాభం పొందాలో, ఎవరి నుండి ఉపకారం కావాలో వాళ్ళ పట్ల ముందే మనం ఉపకారం చెయ్యాలి. అలా ప్రేమ బంధాన్ని నిలుపుకోవాలి. ప్రతి రిలేషన్‌లో కూడా ప్రేమే ఆధారంగా ఉంటుంది. కనుక ప్రేమ జలం లాంటిది. హ్మ్. దేన్ని మీరు కలపాలన్నా కూడా కలుస్ జలం కావాలి. అలాగే ఏ బంధాన్ని నిలుపుకోవాలన్నా కూడా ప్రేమ కావాలి. కాబట్టి అందరూ ప్రేమించాలి, ప్రేమించబడాలి. సోషల్ మీడియా వల్ల ఉన్న ఇద్దరి మధ్య రిలేషన్ కావచ్చు, ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అవును. సో, రియల్ లైఫ్‌ని చూసి కూడా చాలామంది ఇంపాక్ట్ అవుతూ వస్తున్నారు కదా! దానికి మీరేమంటారు? చూస్తున్నాం మనం. మన చుట్టూ రకరకాల సంఘటనలు ఉంటాయి. లైఫ్ స్టైల్స్ ఉంటాయి. చూసినప్పుడు దాన్ని గుడ్డిగా అనుసరించకూడదు. సోషల్ మీడియాలో వస్తూ ఉంది. మన చుట్టూ వాళ్ళ జీవన విధానంలో కూడా ఎన్నో రకాలు కనిపిస్తున్నాయి. అందులో మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది. చెడుని గుర్తించే స్థితి ముందు మనకి రావాలి. అది రానప్పుడే మనం చెడుని కూడా గుడ్డిగా అనుసరిస్తాం. మనకి ఫస్ట్ తెలిసిందనుకోండి, దిస్ ఈజ్ రాంగ్ అని, దాని జోలికి వెళ్ళమండి. తెలియనప్పుడే గుడ్డిగా అనుసరిస్తాం. నష్టపోతాం. మన జీవిత భాగస్వామిని కష్టపెడతాం. పిల్లలకు కూడా మంచి జీవితం ఇవ్వలేం. నాకు తెలిసిన ఒక కుటుంబంలో భర్త ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కి అలవాటు పడ్డాడు. భార్య విలవిల్లాడిపోతుంది. ఆ! అతన్ని మానమంటే మానడు. అంటే బ్లైండ్‌గా ఇంకా డబ్బులొస్తాయి, ఇంకా డబ్బులొస్తాయి అని ఆశ అన్నమాట. భార్య నగలన్నీ అమ్మేశాడు. ఆ! ఇంకా ఎన్నో రకాలుగా నష్టపోయాడు. కానీ ఆ అలవాటు మానలేకపోతున్నాడు. నీకు గనక నీ భార్య సంరక్షణ ముఖ్యమని తెలిస్తే, నీ కుటుంబం ముఖ్యమని తెలిస్తే, ఆఫ్టర్ ఆల్ అండి గేము చాలా చిన్నది. ఆ అలవాటు మానుకోవడం కష్టం అంటారు. నేను ఒప్పుకోను. నీకు ధర్మం తెలియక, కుటుంబం విలువ తెలియక, నువ్వు మానలేకపోతున్నానంటున్నావు. కానీ నీకు దీని విలువ తెలిసినప్పుడే ఆఫ్టర్ ఆల్. అంటే ఈ విలువ తెలియాలి. అలాగే ప్రతీది ప్రేమ ఇది ఏంటో నాకు ఇంకా బాగా తెలీదు. నేను ఇవన్నీ చూడను. ఏది మీడియాలో కూడా ఫేస్‌బుక్కు ఏంటేంటో చెప్తారు. నాకు తెలీదు. నేను ఈ ఆన్‌లైన్ క్లాసులు వింటుంటాను. నేను తిరిగి నా శిష్యులకి క్లాసులు చెప్తుంటాను. నా గురువుల నుంచి నేను క్లాసులు వింటుంటాను. నిరంతరం దాంట్లోనే మమేకమై ఉంటాను గాబట్టి, నాకింక ఇతర గొడవలు తెలీదు. అసలు నాకు ఈ వస్త్రధారణ మంచిగా జేసుకొని ఫేస్‌బుక్‌లో పెట్టారని, నగలేసుకొని పెట్టారని, ఇవన్నీ ఏంటంటే పిచ్చి పిచ్చి గోలలు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఎక్కడో ఒక చోట ఇదివరకి ఇంతగా ఇవన్నీ తెలిసేవి కాదు. ఈ సామాన్య స్థితిలో ఉన్న వాళ్ళకేంటంటే ఇదే పిచ్చి. లేటెస్టు చీర డిజైనొచ్చింది, లేటెస్ట్ నగొచ్చింది. ఉన్నయ్యే ఎంత వాడతామో తెలీదు. కానీ ఈ ఆకర్షణ ఎక్కువైపోయింది. ఇలాగే ప్రేమ పట్ల గూడా ఆ అబ్బాయికి లవరుంది గాబట్టి నాకుండాలి. అవసరమేముంది? అతను పడే కష్టాలు నువ్వు గూడా పడాలంటే నువ్వు గూడా ఒక లవర్‌ని చూసుకో. అంటే ఒక అమ్మాయి, అబ్బాయిని గాదండి. ఎక్కడైనా సరే ఒకటి నువ్వు కావాలి అనుకున్నప్పుడు దాన్ని నువ్వు సంరక్షించాలి. అది తెలియాలి. తెలిసినప్పుడు ఇలాగా బలహీన పడం. ప్రతి చిన్నదానికి. ఇంకా మార్కెట్‌లో చూస్తే ఈ మత్తు మందులు గూడా విపరీతంగా వాళ్ళ స్వలాభం కోసం
కాలేజీ పిల్లలకి అలవాటు చేస్తున్నారండి. ముక్కు పచ్చలారని పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుంది? స్వార్థపరుల యొక్క స్వార్థానికి ఈ పసిపిల్లలు బలైపోతున్నారు. చెడు అలవాట్లకి. మరి మనిషిలో మానవత్వం ఉండాలి. మనిషి నేను మేలు చేయటానికే పుట్టాను అనే భావన కావాలండి. హ్మ్. నువ్వు ఎక్కడైనా పుట్టు, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ అది పెద్ద విషయం కాదండి. హ్మ్. ఏ దేవుడు చెప్పలేదండి. ఏ మతంలో చెప్పలేదు చెడు చెయ్యమని. అలా చెప్తే అసలు అతను దేవుడే కాడు. మరి ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఫస్ట్ మనకుండాల్సిన లక్ష్యం నేను సృష్టికి ఉపయోగపడాలి. నా శక్తి మేరకు నేను నేను మేలు చేయాలనుకున్నప్పుడు ఇంకా నేనెట్లా చెడుకి బానిసనవుతాను చెప్పండి. అవును. ఈ లక్ష్యం లేదు. హ్మ్. ఏదో ఒక బలహీనత నన్ను తీసుకో లాగేసుకుంటుంది. అవును. ఆ! నా లక్ష్యం నాకున్నప్పుడు నేనెక్కడ ఆకర్షించబడను. ఏది చిన్న చిన్ని పనికిమాలిన ఆకర్షణలకి. హ్మ్. ప్రతి ప్రతి యువతి, యువకుడు కూడా శారీరక విద్య, కొంత ఆసనాలు, కొంత ప్రాణాయామం తప్పకుండా చెయ్యాలి. శరీరం ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో, మంచి ఆరోగ్యం ఉంటుందో, మంచి ఆలోచనలొస్తాయి. కొంత ప్రాణాయామం చేస్తే ప్రాణస్య మనోబంధక. హ్మ్. ప్రాణాయామం మనస్సుని నిలవరిస్తుంది, నిలుపుంచుతుంది. విచ్చలవిడిగా పరిగెత్తడు. ప్రాణాయామం చేసే మనిషి మనస్సుని బలహీనపరుచుకోడు. హ్మ్. ఆత్మవిద్య ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచి, ఏది చెడు విద్యార్థి దశలోనే తెలియాలి. చిన్నప్పటి నుంచి రావాలండి అది. అలా వచ్చినప్పుడు ఎంత పెద్ద బలహీనత అయినా సరే నన్ను లోబరుచుకోలేదు. అవును. ఆ! ఎంత అందగాడైనా సరే పురుషుడు. స్త్రీ వేరే మార్గంలో ఆలోచించదు. హ్మ్. ఎంత అందమైన స్త్రీ కనిపించినా పత్నీవ్రతుడైనటువంటి పురుషుడు ఆమె వంక కూడా చూడడు. విలువలు విద్య ద్వారా అందాలి. కుటుంబం ద్వారా అందాలి. సమాజం ద్వారా అందాలి. మీడియా ఇప్పుడు సినిమాల ద్వారా కూడా అందాలి. నాకైతే సీరియల్స్ చూస్తుంటే నేను చూడను. ఎప్పుడైనా అడ్వర్టైజ్‌మెంట్ వచ్చినప్పుడు వార్తలు మా వారు పెట్టుకొని చూసేటప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ చూస్తాను. ఒక అమ్మాయికి భార్య ఉండగా ఇంకొక అమ్మాయి నచ్చుతది. హ్మ్. భర్త ఉండగా ఇంకొక అబ్బాయి నచ్చుతాడు. ఇ ఎందుకు అసలు ఇలాంటి కథలు? హ్మ్. ఆ! మీకెంతో అద్భుతమైనటువంటి విలువల్ని లోకానికి తెలియజేసే కథలు తీసుకోండి. సీరియల్స్ చెయ్యండి. సినిమాలు తీయండి. హ్మ్. మనిషి యొక్క మస్తిష్కం ఎంత షైన్ అవుతుంది. మనిషి విలువలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు. కుటుంబాలు ఎంత కళ్యాణకారకం అవుతాయి. సమాజం ఎంత బావుంటుంది. అసలు కష్టాలెందుకొస్తాయి? నిన్నగాక మొన్నండి ఒక ఆవిడ డిస్ప్యూట్ ఏంటో నాకు తెలీదు. భర్త దుబాయ్‌లో ఉన్నాడు. హ్మ్. మా పిల్లల్ని వదిలి ఉండలేను అని హ్మ్. మోహంతో పిల్లలిద్దరిని చెరో పక్కన వాటేసుకొని వేగంగా వచ్చి రైలు ముందు నిలబడ్డది. డ్రైవర్ హారన్ కొట్టాడు. వినిపించుకోలే. ఎందుకంటే చచ్చిపోవాలని నిర్ణయించుకుంది గాబట్టి. హ్మ్. ఆహ్, డ్రైవర్ ఏం చేయలేకపోయాడు. ముగ్గురు స్పాట్ డెడ్. ఇక్కడ చూడండి. నువ్వు ఈ పిల్లల్లో ఉన్న నువ్వు శరీరమే ఇచ్చావు కదా! హ్మ్. శుక్ల శోణితాలతో కూడిన శరీరం మాత్రమే తల్లిదండ్రులిస్తారు. ఆత్మని పరమాత్మ పంపిస్తాడు. హ్మ్. ఏ అలాంటప్పుడు చంపే అధికారం తల్లికెక్కడుంది? తను చచ్చే అధికారమే లేదు. హ్మ్. ఎంత పెద్ద కష్టమైనా సరే నిలబడాలి. అధిగమించాలి. చాలా దారులున్నాయండి. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయాం. ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఉంది గదా! నాకున్న ఆస్తి మొత్తం పెట్టేస్తాను. 10 పైసలొస్తే 10 పైసలు తీసుకోండి. 20 పైసలొస్తే 20 పైసలు తీసుకోండి. అది గూడా లేదు. నాకు ఆస్తి లేదు. కానీ అందరి దగ్గర అప్పులు చేశాను. బ్రతకలేను. ఇంకో చోటుకెళ్ళు. జీవితం ప్రారంభించు. కష్టపడు. సంపాదించు. వచ్చి ఇక్కడ అప్పులు తీర్చు. హ్మ్. ఇక్కడ నువ్వు బ్రతకలేవు. అప్పులోళ్ళు బ్రతకనీయరు. కానీ బ్రతుకు. కానీ వీళ్ళకి కూడా సంతృప్తిని కలిగించు. ఇన్ని దారులున్నాయండి. ఒక అమ్మాయి ప్రేమించింది. ఆహ్, మా అబ్బాయి రిజెక్ట్ చేశాడు. చచ్చిపోవడమేనా? ఎందుకు చావాలండి? అంతకంటే గొప్పోడొస్తాడేమో అమ్మాయి జీవితంలోకి. హ్మ్. ఆ! పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి.
ఒకటి దక్కలేదు అంటే చచ్చిపోతాను. ఒకళ్ళు తిట్టారు అంటే చచ్చిపోతాను. పైగా ఇక్కడ ఎంత మూర్ఖత్వం అండి. కూతుర్ని, కొడుకుని కూడా చంపుకోవాల్సిన అవసరం ఏంటి? తల్లి అంటేనే రక్షించే. ఆమంటది చచ్చిపోయిన తర్వాత నా కొడుకు, కూతురు ఏమవుతారో అందుకని నాతోటే సమాప్తం చేసుకుంటున్నాను. చనిపోతున్నాం కలిసి. పిల్లి బతకట్లేదా? బల్లి బతకట్లేదా? హ్మ్. ఆవు తన పిల్లని పాలిచ్చే వరకే దగ్గర ఉంచుకుంటది. తర్వాత దాని బ్రతుకు అదే బ్రతుకుతదిగా. అవును. పక్షి గూట్లో కొద్ది కాలమే ఉంచుకుంటది. తర్వాత రెక్కలతో ఆడించటం నేర్పుద్ది. "ఎళ్ళు గూట్లో నుంచి తోసేస్తది. వెళ్ళు. ప్రపంచంలో బ్రతుకు. నేనెప్పుడు నీతో ఉండను." మనం అంతే గదండీ! అరేయ్! పక్షిని జూసైనా, ఆ! పశువుని జూసైనా తెలుసుకోవాలే. పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేననే మోహంతో వాళ్ళని చంపే అధికారం ఎక్కడిదండి? ఆమ భర్త మీద కోపంతోటి పిల్లవాడిని భర్తకి చూపించడం ఇష్టం లేక చంపి సూట్ కేస్‌లో పెట్టుకొని ప్రయాణం చేసింది. అరే! నీకు చూపించటం ఇష్టం లేదు. ఫైట్ చెయ్యి. నో. నాకు మీరంటే ఇష్టం లేదు కాబట్టి నేను దూరంగా ఉంటాను. ఉండు. హ్మ్. చంపే అధికారం ఎక్కడిదండి? ఇవన్నీ గూడా చాలా రాంగు డెసిషన్స్ అండి. భౌతిక విద్యలో ఎంత ఎదిగినా కూడా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా, ఆయన డాక్టర్ అయినా, లాయర్ అయినా, కలెక్టర్ అయినా, ఆత్మవిద్య తెలియనంత వరకు, మనసు యొక్క స్థితి తెలియనంత వరకు కూడా దుర్మార్గపు ఆలోచనలో నుంచి బయట పడడండి. మనిషికి ఆత్మవిద్య తెలియాలి. ఎందుకు పుట్టామో తెలియాలి. నా యొక్క కర్తవ్యం ఏంటో తెలియాలి. నేను మీకు ముందే చెప్పాను. కుటుంబం పట్ల బాధ్యతుంది. సమాజం పట్ల బాధ్యతుంది. దేశం పట్ల బాధ్యతుంది. విశ్వం పట్ల బాధ్యతుందండి. ఇంత బాధ్యత కలిగిన నేను ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాలకి చావటం ఏంటి? చంపటం ఏంటండి? అది రాంగ్ కదా! ఈ అవగాహన ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. థాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా మంచిది నాన్న. చాలా సంతోషం. ఆ! అంటే ఈ ఈ నాకు తెలిసి ఈ వాలంటైన్స్ డే మీనింగ్ కూడా మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు. అలా వచ్చిందా వాలంటైన్స్ డే అనేది. ఆ! సో, ఇష్టము, ప్రేమ, పెళ్లి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా జనాలకి తెలుస్తుంది ముందు ఇద్దరు కలవాలంటే ప్రేమే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇవాల్టికి మొన్నటికి తేడా ఏంటి? చాలా స్పష్టంగా, చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్‌కాస్ట్. ధన్యవాదాలు థాంక్ యూ. నాన్న. థాంక్ యూ.